మనిషిగా భూమిపైన పుట్టిన తర్వాత మనం ఎందుకు వచ్చాం, మన లక్ష్యం ఏంటి, మనం జీవించాల్సిన విధానం ఏంటి? ఈ మానవ యుగంలో నేను చేస్తానని అనుకుంటే ఏ పని జరగదు. ఉదయం 10 గంటలకు వెళ్ళి సాయంకాలం 10 గంటల వరకు హాస్పిటల్ దగ్గర వెయిట్ చేయడానికి మాత్రమే టైం ఉంది పబ్లిక్. మనుషులు వాడుకుని వస్తువులు ప్రేమిస్తారు. చెట్లు రీలొకేట్ చేయాలంటే ఒక చోట నుంచి ఒకటి తీసి మనకు భారీ వాహనాలు కావాలి, భారీ ట్రాన్స్పోర్ట్ కావాలి. ఒక్క ప్రకృతిని మొత్తం మనం ఇండియా అంతా మార్చాలంటే ఏకైక మార్గం ఒకటే మార్గం. స్కూల్ పిల్లలకి మొక్కలు ఇచ్చి నువ్వు పెంచరా నాన్న, నీకు సంవత్సరం అంతా నీ మొక్కలు పెరిగితే నీకు మంచి గిఫ్ట్ ఇస్తానంటే వనం చేస్తారు ప్రతి ఒక్కరు. ఆ కాన్సెప్ట్ కనుక అమలు చేస్తే 1 yearలో మన ఇండియన్ సింగపూర్లో చేసి చూపించచ్చు. అది నరేంద్ర మోడీ గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి తీసుకెళ్లాలని దృఢమైన సంకల్పంతో నేను మంచి ప్రాజెక్ట్ చేసి ఉంచాను. రైతు చచ్చిపోవడానికైనా ప్రయత్నం చేస్తారు, కానీ వ్యవసాయం చేయడం ప్రకృతి నమ్ముకున్న వాళ్ళు ఎప్పటికీ పాడైపోరు. ఒక మనిషిగా భూమిపైన పుట్టిన తర్వాత మనం ఎందుకు వచ్చాం, మన లక్ష్యం ఏంటి, మనం జీవించాల్సిన విధానం ఏంటి అనే విషయాలు మనకు అర్థమైన తర్వాత, దాన్ని ఆచరణలో పెట్టిన తర్వాత మనకు అసలైన ఆనందం, పరమానందం అనేది మనకు అర్థమవుతుంది. ఎప్పుడైతే ఈ ఆనందంతో మనం జీవించడం మొదలెడతామో దాని నుంచి మన చేష్టల్లో సత్యము అలాగే ధర్మం అనేటివి మన ద్వారా ప్రకటితం అవుతాయి. గురువుల నుంచి జ్ఞానం పొందిన తర్వాత, జీవిత పరమార్థం అనేది మనకు అందిన తర్వాత వారు చెప్పిన బోధనలు ఏముంటాయంటే, మనం ఒక మనిషిగా పుట్టిన తర్వాత సాటి మనిషికి ఉపయోగపడాలి, జీవులను రక్షించాలి, హింస వీడాలి, ప్రకృతిని మనం సంరక్షించుకోవాలి అనేది గురువులు మనకు అందించినటువంటి జ్ఞానం. ఈ క్రమంలో మనం అవసరం ఉన్న ప్రతి చోట కూడా ఆ గురువుల యొక్క జ్ఞానాన్ని ముందుకు అందించాలనే ఒక ప్రయత్నంలో మనం పనిచేస్తూనే ఉన్నాం. నేను మీ నటరాజ్ అనేక వీడియోల ద్వారా స్పిరిచువల్ లెసన్స్ని, ట్రాన్స్ఫర్మేషన్ని, ధ్యానం యొక్క విశిష్టతని, శాకారం యొక్క ప్రాముఖ్యతని, మనిషి జీవించాల్సినటువంటి జీవన శైలిని అనేక వీడియోల ద్వారా తెలియజేస్తూ వచ్చాను. నేను ప్రకృతి అంటే చాలా ఇష్టం. నాకు ప్రకృతితో నేను నా మిత్రులతో కలిసి తరచుగా నేచర్లోకి వెళ్తూ ఉంటాను. హీలింగ్ వాక్స్ అనే ఒక ప్లాట్ఫామ్ని క్రియేట్ చేసి రెగ్యులర్గా నేచర్లోకి వెళ్ళి రిట్రీట్ చేయాలనే ఒక ఆలోచనతో ప్రకృతిలోకి తరచుగా అడవుల్లోకి వెళ్తూ ఉంటాం. అలాగే ప్రకృతితో నాకు లోతైనటువంటి అనుబంధం. ప్రకృతి తల్లి అంటే నాకు బాధేసినా, ఆనందం వేసినా, ఇంక ఏదైనా చెప్పుకోవాలన్నా సరే నాకున్న నేస్తం, నేను చేరుకునే ఒడి ఆ తల్లి ఒడి, ఆ ప్రకృతి ఒడి. ఆ ప్రకృతి ఒడిలోకి వెళ్ళిన వెంటనే నా జీవితం పరివర్తన అవుతుంది. అక్కడ చేసే ధ్యానము నా ఆత్మ పురోగతికి ఎంతగానో ఉపయోగపడుతూ వచ్చింది. మరి ఇలాంటి ప్రకృతి యొక్క సంరక్షణలో భాగంగా మనం ముందుకు వెళ్ళాలంటే అలాంటి ఆలోచనలో ఉన్నటువంటి వ్యక్తులతో మనం నడవాలి. ధ్యానము, జ్ఞానం వెళ్ళాలంటే ఆధ్యాత్మిక గురువులతో ఎలాగైతే నడవాలో, అలాగే ప్రకృతిని సంరక్షించాలంటే అలాంటి అపారమైన ప్రకృతి ప్రేమ కలిగినటువంటి వ్యక్తులతో మనం కూడా కలిసి నడవాలి. సో ఆ ప్రాసెస్లో భాగంగా గత 2 నెలల క్రితం ఒక అద్భుతమైన గోశాల డాక్యుమెంటరీ మనం చేశాం. ఈ గోశాల డాక్యుమెంటరీ ద్వారా ధరంరాజ్ రాంకా అని ఒక మహానుభావుడు ఎంత అద్భుతంగా ఆయన గో సంరక్షణ చేస్తూ ఉన్నాడు. కబేలాల్లో బలి అవుతున్న గోవుల్ని తన ప్రాణం అడ్డుపెట్టి కొన్ని వేల ఆవులకి జీవం పోసి వాటిని రక్షిస్తూ ధర్మ సంస్థాపన కోసం ఆయన పడుతున్నటువంటి కృషి ఎలాంటిదో అద్భుతమైన డాక్యుమెంటరీ ద్వారా మనం చూపించాం. అలాగే ఇప్పుడు కూడా ఇంకా మనం ఊహించలేం ఎంత అద్భుతం అంటే, ఒక మనిషి ఒక దాన్ని చనిపోయిన దాన్ని బ్రతికించడం అనేది అసాధ్యం. అలాంటిది చనిపోయినటువంటి వృక్షాలని, జీవం లేదని వాటిని కలప కింద వాడేటువంటి మహావృక్షాలను సైతం వాటికి తిరిగి ప్రాణం పోసినటువంటి మహానుభావుడు మీకు ఇదివరకే ఎన్నో టీవీ మాధ్యమాల ద్వారా, మెయిన్ స్ట్రీమ్ మీడియా ద్వారా, న్యూస్ ఛానల్ ద్వారా ఆయన వెనుకలోకి వచ్చారు. ఆయనే రేకపల్లి దుర్గా ప్రసాద్ గారు. మరి ఈయన కొన్ని వందల ఏళ్ళ నాటి ఒక మహావృక్షాన్ని సినిమా చెట్టుగా ఫేమస్ అయినటువంటి సినిమా ఫీల్డ్ వాళ్ళకి ఒక అమ్మలాగా అందరినీ హక్కు చేర్చుకొని ఆ ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళకి ఎన్నో అద్భుతమైనటువంటి కార్యక్రమాలు, పనులు, షూటింగ్స్ చేసుకునే ఆ ప్రయత్నంలో వారికి తోడు నీడుగా నిలిచి ఆ అమ్మ ప్రేమను అందించినటువంటి ఆ మహావృక్షం చనిపోతే, విరిగి పడిపోతే, దాన్ని వదిలేస్తే అయిపోయింది, ఇంకా వాళ్ళు మెమోరీస్ తలుచుకున్నటువంటి రోజుల్లో అలాంటి దానికి ఈ మహానుభావుడు వచ్చి జీవం పోసి మళ్ళీ బ్రతికించడం అనేది ఒక అద్భుతం, ఒక మిరాకిల్ అని చెప్పచ్చు. ఇలా చెప్పుకుంటూ పోతే నేను ఇంకా ఒక 10-15 నిమిషాలు మాట్లాడుతూనే ఉంటాను. వీటన్నిటినీ కాదు, ఈరోజు మనం వీలైనంత ఎక్కువగా ఈ యొక్క అద్భుతమైనటువంటి చెట్లను రక్షించే ప్రయాణం అనేది ఎలా మొదలైంది,
ఇది ఎలా సాధ్యపడింది, ఒక వృక్షాన్ని జీవం పోయడం అనేది ఎలా సాధ్యపడింది అనే విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం ఖచ్చితంగా చేయాలి. సార్ ఉన్నారు మనకి, ఆయనతో కూర్చొని మాట్లాడడం అంటే ఎందుకంటే అలాంటి వ్యక్తి అంటే అది సాధారణమైన విషయం కాదని నేను చెప్తాను. అలాంటి మహానుభావుల దగ్గర కూర్చొని మాట్లాడడం అనేది ప్రకృతి నాకు ఇచ్చిన వరం. ఈరోజు ఆయన ద్వారానే మరిన్ని విషయాల్ని, ఈ వృక్షాలను సంరక్షించడం అనేటువంటి అద్భుతమైనటువంటి ఒక విషయాన్ని, సమాచారాన్ని మనం అందరూ తెలుసుకొని వీరి బాటలో ప్రకృతి సంరక్షకుల యొక్క బాటలో మనము నడవాలని కోరుకుంటూ వారి నుంచి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్. చాలా బాగుంది సార్. చెప్పండి సార్, మీ యొక్క ఈ ప్రయాణం అనేది ఎలా మొదలైంది? నా ప్రయాణం అనేది మారుమూల రైతు గ్రామంలో ఒక సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చిన వాడిని. ఎక్కడ సార్ మీది జన్మస్థలం? జన్మస్థలం కోనసీమ జిల్లా రాజోల్ నియోజకవర్గం మామిడికుదురు మండలం కరవాక గ్రామం. ఆ గ్రామంలో వ్యవసాయం చేస్తూ చిన్నప్పుడే అతి చిన్న వయసులో మాకు కొబ్బరి చెట్లు అనేవి కోనసీమలో ఫేమస్ బాగా. ఆ కొబ్బరి మొక్కల్ని, కొబ్బరి చెట్లని నాట్లు వేయడం నేర్చుకుని ఎక్కడైతే ఇల్లు కట్టే దగ్గర అవి అడ్డు వస్తున్నాయో అవి తీసి వేరే చోట పెట్టడం, చెట్లు పాడు చేయకూడదని చిన్నప్పటి నుంచి ఉన్న తపనతో నాకు 20 సంవత్సరాల వయసు అప్పుడు రాజమండ్రి సిటీకి వచ్చేసేయాలి, ఇక్కడ ఊర్లో ఉంటే మనము ఏది నేర్చుకోలేమని చెప్పేసి రాజమండ్రి సిటీకి రావడం జరిగింది. మార్కెటింగ్ రంగంలో ఉంటూ చాలా నుంచి మనం ఏదో ఒకటి చేయాలి, ప్రకృతిని పాడు చేస్తున్నారు, అందరూ ప్రకృతిని పాడు చేస్తున్నారని చెప్పేసి అనుకుంటూ రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్రవరం ఐకాన్స్ అనే క్లబ్ స్థాపించిన తర్వాత తేగల రాజా గారు నేను రాజమండ్రికి రాజానగర్ నియోజకవర్గం బ్రేక్ ఇన్స్పెక్టర్ సంపత్ కుమార్ గారు, ఆయన కూడా వృక్షాలంటే అపారమైన ప్రేమ ఆయనకి. ఆయన ఎక్కడైతే చెట్లు రోడ్ వైండింగ్లో పోతున్నాయో దాన్ని ఎంక్వైరీ చేసి మా క్లబ్ ప్రెసిడెంట్ అయిన తేగల రాజా గారికి చెప్తే అప్పుడు మనం చేద్దాం సార్ అని ముందుకెళ్ళి మనం మొదలుపెట్టడం జరిగిందండి. ఆ విధంగా ఏమిటంటే చెట్లు రీలొకేట్ చేయాలంటే ఒక చోట నుంచి ఒకటి తీసి మనకు భారీ వాహనాలు కావాలి, భారీ ట్రాన్స్పోర్ట్ కావాలి. అలానే మన గవర్నమెంట్ ప్లేస్లో రోడ్ వైండింగ్లో తీస్తే మనకు పెట్టడానికి కూడా మనకు ప్లేస్ కావాలి. ఇప్పుడు చాలామంది ఏంటంటే కమర్షియల్గా చెట్టు తీసి మనం ఎక్కడైనా పెంచుకుంటే అమ్ముకుంటే డబ్బులు వస్తాయని కమర్షియల్గా చేసి యుగంలో మనం ప్రకృతిని పాడు చేయకుండా ఫ్రీగా సర్వీస్ చేయాలనే ఆలోచనతో ఓఎన్జీసీ వారిని కలవడం జరిగింది. మాకు ట్రాన్స్పోర్ట్ కనుక మీరు ప్రమోట్ చేయగలిగితే ఎక్కడ వృక్షాల్లో అనవసరంగా తీసేయలో లేకపోతే అమస్కృతిగా పడిపోయిన చెట్టు చనిపోతున్న దాన్ని తీసి వేరే చోట బ్రతికిస్తామని వాళ్ళకి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేయడంతో వాళ్ళ వెహికల్స్ ప్రమోట్ చేయడం మనకి మొదలుపెట్టారు. ఆ మొదలుగా మనము రాజానగరం మండలం, కోరుకొండ మండలం, సీతానగరం మండలం, రాజమండ్రి 102 సరౌండింగ్ ఏరియాలన్నిటిలో మనం తీసి అవి రాజమండ్రి ఎస్పీ ఆఫీసులో, కలెక్టర్ ఆఫీసులో, కలెక్టర్ బంగ్లా దగ్గర, మెడికల్ కాలేజ్ దగ్గర, కాతేరు శివాలయం దగ్గర ఇలా వివిధ చోట్ల నాటడం జరిగింది. అందరూ చేసేలా కాకుండా మనం కొన్ని వినూత్నమైన సేంద్రియ ఉత్పత్తులు తయారు చేసుకుంటూ ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంకాలం ఎలాగైతే ఒక మనిషి లేకపోతే నేర్చిపడిపోతారో అలా దానికి ఏదైతే లాస్ అయిందో దాన్ని మనం ఫిల్ చేస్తూ 2 నెలలు ట్రీట్మెంట్ చేసి అక్కడి నుంచి తీసి వేరే చోట రీలొకేట్ చేయడం జరిగింది. 1% కూడా ఫెయిల్ కాకుండా మనం చేసిన అన్ని మహావృక్షాలన్నీ 25 వృక్షాలు హ్యాపీగా ఉన్నాయి. చిన్న చాలా చేసాము, అవన్నీ మనం ఎప్పుడూ మీడియాలోకి రాలేదు. ఈ సినిమా చెట్టు ఎప్పుడైతే పడిపోయిందో న్యూస్ వాళ్ళందరూ అక్కడికి వచ్చి సినిమా చెట్టు పబ్లిసిటీ చేయడం వల్ల మన న్యూస్ ఛానల్ రావడం జరిగింది. అవును, అది దాని తర్వాతే ఈ చనిపోయిన చెట్లను బ్రతికించడం అనేది వెలుగులోకి రావడం జరిగింది. సరే, దీని అంతటికి ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఒక వ్యక్తికి ఇలాంటి పని చేయడం సంభవం అయిందంటే దాని వెనకాల, దాని మూలం ఎక్కడి నుంచో అది మొదలై ఉండాలి. ఎందుకంటే అది ఒక విద్య అయి ఉండొచ్చు, ఒక శాస్త్రం అయి ఉండొచ్చు. దానిని ఎక్కడి నుంచో ఒక దగ్గర నేర్చుకోవడం అనేది జరిగి ఉండాలి. ఆ నేర్చుకోవడం అనేది ఎక్కడ మొదలైంది, మీకు ఎవరి ద్వారా నేర్చుకున్నారు? ఇది నేర్చుకోవడం అనేది మేము రియల్గా ఎవరి దగ్గరికి వెళ్ళి గురువు దగ్గర ట్రైనింగ్ తీసుకోవడం జరగలేదండి. సహజయోగ మెడిటేషన్ అనేది 20 సంవత్సరాల క్రితం నేను సహజయోగ ధ్యానం చేయడం. సహజయోగ సహ అంటే మనతో, జ అంటే జన్మించిన, యోగం అంటే కలయిక. ఓకే. ఆ సహజయోగ మెడిటేషన్ చేయడం ద్వారా శ్రీ మాతాజీ నిర్మలాదేవి గారు ఇచ్చిన చైతన్య తరంగాలతో మనం ఈ పని చేయగలుగుతున్నాం అనేది నాది అపారమైన నమ్మకం. మన మానవులుగా మనం ఏమీ తలుచుకున్న అవ్వదు. ఒక ధ్యాన స్థితిలో ఎప్పుడైతే మనం ఉండగలిగామో ఆ పరమ చైతన్యం పనిచేస్తూ ఉంటుంది. ఒక చెట్టు తీసి 2 నెలలు వైద్యం చేసి దాన్ని రీలొకేట్ చేసి మళ్ళీ అక్కడ 3 నెలలు, ఒక చెట్టుకి 5 నెలలు పని చేయడం అనేది మామూలు విషయం కాదని అందరికీ మాటలో చెప్పేది కాదు. కరెక్టే. దానికి ఈ సహజయోగా అనేది శ్రీ మాతాజీ నిర్మలాదేవి గారి తల్లి ఎదురుండి నన్ను వెనకాల నడిపించడంతో మనం ఏ పనైనా సాధ్యంగా చేయగలుగుతున్నాం.
అంటే మీరు చేసే పనికి కంప్లీట్గా ఈ యొక్క ధ్యాన శక్తి, మీరు చేస్తున్న సాధన, గురువుల యొక్క ఆశీర్వాదం, దాని ద్వారా ఇది సిద్ధించిందని చెప్పేసి మీరు చెప్పుకొస్తున్నారు. 100%. 100%. ఓకే సార్, ఎప్పుడు మొదలైంది మీ యొక్క ఈ ధ్యాన సాధన అనేది, ఈ సహజ యోగం అనేది ఎప్పటి నుంచి మొదలెట్టారు మీరు? నేను 2000 సంవత్సరం నుంచి మొదలు పెట్టాను. 25 సంవత్సరాలు అవుతుంది దగ్గరగా. ఇప్పటికి దాదాపు 20 20 సంవత్సరాలు సంవత్సరాలు. ఓకే. ఈ పెద్ద చెట్లు రీప్లాంటేషన్ అనేది స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 3 సంవత్సరాలు అవుతుంది. 3 సంవత్సరాలు అవుతుంది. 3 సంవత్సరాల్లోనే మనం ఎక్కడ చెట్టు మార్చి ఏం చేసినా ఎవరికి తెలియదు. ఈ సినిమా చెట్టుని ఎప్పుడైతే బ్రతికించామో మన న్యూస్ వాళ్ళందరూ వచ్చి వాళ్ళు పబ్లిసిటీ మొదలు పెట్టారు సోషల్ మీడియాలో. అయితే మామూలుగా ఈ రోజుల్లో ఏంటంటే ఒక ధ్యానం చేయడం అనేది చాలా టఫెస్ట్ జాబ్గా జనాలు ఫీల్ అవుతారు. ధ్యానం చేయడం అంటే లైక్ మనం కాన్సన్ట్రేషన్ కుదరదు, ధ్యానం చేసుకుంటే రకరకాల ఆలోచనలు వస్తాయి, ఎక్కువసేపు ధ్యానం చేసుకోవాలంటే శరీరం సహకరించదు, మనసు సహకరించట్లేదు, చంచలంగా ఉంటుందని చెప్పేసి రకరకాల కంప్లైంట్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో ఇక మీ స్పిరిచువల్ జర్నీలో ఈ సహజ యోగా అనేది ఎట్లా పరిచయం అయింది మీకు? దానిని మీ జీవితంలో 20 సంవత్సరాలుగా కంటిన్యూగా చేస్తూ వచ్చారంటే ఆ మొట్టమొదటి రోజుల్లో మీకు ఎలాంటి అనుభవాలు పొందారు మీరు? అంటే ఫస్ట్ మా అమ్మగారు వచ్చేవారండి. మా అమ్మగారు వచ్చి ధ్యానం మా ఇంట్లో చేస్తూ ఉండేవారు. మీ అమ్మగారు? మా అమ్మగారు చేసేవారు, మా అక్కలు ఇద్దరు చేసేవారు. ఓకే. అప్పుడు మనల్ని చేస్తూ రోజు చెప్తూ ఉండేవారు మనకి. అప్పుడు నాకు ఆలోచన ఏంటంటే వాస్తవంగా వ్యవసాయం చేయటం, చిరంజీవి గారి పాటలు ఎప్పుడు రిలీజ్ అవుతున్నాయి, సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది, ఆయనకి బ్యానర్లు ఏం రాయించాలి, రిలీజ్ రోజు భోజనాలు ఏం పెట్టాలి, ఇదే పనిలో ఉంటూ నేను చేస్తానని చెప్పేవారు. మనకు కూడా ఊర్లో పల్లెటూర్లు అంటే మీకు తెలియదు ఏముంది, చుట్టూ కుర్రవాళ్ళు మనం ఇంటికి పొలం నుంచి ఇంటికి వచ్చేసరికి రెడీగా ఉండేవారు, మళ్ళీ సినిమాలకి వెళ్ళటం ఇదే పనిలో ఉండేది. అప్పుడు మనం ఊరు వదిలి వెళ్తే కానీ మనం మారలేమని చెప్పేసి ఆ ఊరు నుండి బయలుదేరి రాజమండ్రి వచ్చి ధ్యానం చేయడం మొదలుపెట్టాం. వాస్తవంగా ఏదైనా ఒక విత్తనం నాటి మరుసటి రోజే పండు తినాలని కోరుకున్న వాళ్ళకి ఎప్పటికీ అది వృద్ధి కాదు. మనం ఈ సహజయోగ ధ్యానం అనేది ఏంటంటే చాలా సింపుల్ గా చెప్పారు శ్రీ మాతాజీ నిర్మలాదేవి గారు. మనం ఉదయం 10 నిమిషాలు, సాయంకాలం 10 నిమిషాలు ఆవిడ ఫోటో ఫ్రేమ్ ముందు కూర్చుంటే మనకు వైబ్రేషన్స్ అనేవి వస్తూ ఉంటాయి, మన ఆలోచనలు అనేవి తగ్గుతూ ఉంటాయి. ఈ కూర్చున్న టైం ఎప్పుడైతే మనం పెంచుకుంటూ వెళ్ళామో టైమింగ్ అనేది మనకు తెలియకుండా కూర్చుంటాం. ఆటోమేటిక్గా మన క్వాలిటీస్ అన్ని మనం మారుతుంటాయి. ఆవిడ చెప్పింది ఏంటంటే మన శరీరమే మన దేవాలయం. మన శరీరం కనుక మనం అన్ని ఎవరెక్కడ ఉన్నారో తెలుసుకోగలిగితే ఆటోమేటిక్గా అన్ని ఆలోచనలన్నీ థాట్లెస్ అవేర్నెస్లోకి వెళ్తాం. థాట్లెస్ అవేర్నెస్లోకి ఎప్పుడైతే మనం వెళ్ళగలిగామో పరమ చైతన్యం మన పని చేస్తూ ఉంటారు. 100%. అప్పుడు మనం భగవంతుడికి ఒక గురువుకు పనిముట్ల మన పనులు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు నేననే అహంకారంతో ఈ దేశం అంతా వినాశనానికి కారణం. నాకు మంచి కారు కావాలి, మంచి ఇల్లు కావాలి. ఇప్పుడు నేను వాడే కారు నాకు అవసరమా, లేకపోతే కారుని కంపెనీని పబ్లిసిటీ చేస్తాం అనేది మనుషులకి కంపెనీకి మధ్యలో ఇగో ఉంది. నేను BMW వాడుతున్నాను, నేను లేదా బెంజ్ వాడుతున్నాను, నేను ఆడి వాడుతున్నాను అనేది బ్రాండ్. కరెక్టే సార్. ఇప్పుడు మనకేంటంటే ఎవరు వెళ్ళినా మనకు అదే ప్రయాణం, వాళ్ళకి మనకి 10 నిమిషాలు తేడా. ఊరు గుడిసెలో ఉండే వాళ్ళకి, బంగ్లాలో ఉండే వాళ్ళకి, వీళ్ళు ఎవరు పడుకున్నా 6 అడుగుల మంచం ఉండేది, ఇప్పుడు 10 అడుగుల మంచాలు వచ్చినాయి పడుకునేది. అదే ఈ మనుషుల్లో ఎప్పుడైతే ఈ వ్యత్యాసం వచ్చిందో ఇవన్నీ అంటే పల్లెటూరు వరకు పాకిపోయింది. వాళ్ళు 10 కూరలు పెడుతున్నారు భోజనాలు, నా అమ్మాయికి 15 కూరలు పెట్టాలి. అవును సార్. ఇదివరకు ఎవరికైనా కావాలంటే పూర్వం గుర్రబండి దగ్గర నుంచి 2 గంటల బండి, సరే ఊళ్ళో ఒక రాజుగారి గుర్రబండి ఉండేదంటే వాళ్ళ ఇంట్లో కార్యక్రమం ఏదైనా అయితే ఈ బళ్ళు ఇవన్నీ గూళ్ళు కట్టి పెళ్ళిళ్ళకి అన్నింటికి పంపించేవారు. ఊర్లో ఉన్న ఇళ్లలో సామాన్లన్నీ తెచ్చి ఒకరింట్లో 5 గ్లాసులు, ఒకరింట్లో గిన్నె, ఒకరింట్లో గాబు తెచ్చి అన్ని పెట్టి పెళ్ళిళ్ళు చేసేవారు. ఊరందరూ వచ్చి ఒక సపోజ్ ఒకరింట్లో పెళ్ళి అవుతుందంటే ఒక 20 కుటుంబాలు వచ్చి పని చేస్తే వంటలు అయిపోయి పని అయిపోయింది. ఇప్పుడు ఏమవుతుందంటే మనుషుల్ని వాడుకుని వస్తువుని ప్రేమిస్తున్నారు. ఇప్పుడు మన కారు ఇమ్మంటే ఎరివారు, ఎవరికి సైకిల్ ఇమ్మని ఎవరు, పల్లెటూరులో బండి ఇమ్మని ఎవరు, వీడు కడిగేసి నీట్ గా పెడతాడు. దానితో ఏమైందంటే ప్రకృతి వైఫల్యాన్ని పూర్తిగా దెబ్బతినేసి ప్రేమతత్వాలని పోనీయమని. దానికోసం కోవిడ్ వచ్చింది, 4 రోజులు చెప్పుకున్నారు, మొన్న ఎక్కడో ఫ్లైట్ పడిపోయింది, 4 రోజులు చెప్పుకున్నారు అనేవి ఇవన్నీ స్టేటస్లు పెట్టుకోవడానికి, పోస్టులు పెట్టుకోవడానికి తప్ప లోపల మన ఆత్మపరిశీలన ఏం జరుగుతుంది, మనం ఈ రోజంతా ఏం చేసాము, మళ్ళీ మనం పడుకునేటప్పుడు 10 నిమిషాలు ఆలోచించే ప్రతి మనిషి నిజాయితీలోకి వచ్చేస్తాడు. అవన్నీ వినడం, మీటింగ్కి వెళ్ళి వస్తే అది వినేయడం, అక్కడితో వదిలేయడం. కరెక్ట్ సార్. మళ్ళీ సదా మామలే, ఉదయం మళ్ళీ తెల్లారితే మళ్ళీ సదా మామలే. అంటే నీకు ఇన్ఫర్మేషన్ రోజు తీసుకోవడానికి, ఎంటర్టైన్మెంట్ చేయడానికి రకరకాల ఇన్ఫర్మేషన్ వస్తాయి, అది పాటించరు. అంటే లైక్ ఇప్పుడు చెడు జరిగినా మంచి జరిగినా సరే ఒక ఇన్ఫర్మేషన్ మనకు అందుబాటులోకి వస్తుంది. ఆ వచ్చిన ఇన్ఫర్మేషన్ ని మనము లైక్ దేనికి ఎక్కువ ట్యూన్ అవుతున్నామో అదే మన జీవితంలో అది అటువైపుగానే మన జీవితాన్ని మలుస్తూ ఉంటుంది. అయితే మంచి విషయాలు విన్నప్పుడు మనం ఆ రోజు ప్రేరణ మనకు కలుగుతుంది. ఇప్పుడు మిమ్మల్ని ఇప్పుడు మీ ఇంటర్వ్యూ చూశాను సార్, ఆ వీడియో నేను చూశాను.
అరే హౌ ఇట్స్ పాసిబుల్ అని చెప్పేసి ఇమ్మీడియట్ గా ఆ రోజు నాకు అనిపించింది ఇలాంటి వాళ్ళతో ఖచ్చితంగా మనం పనిచేయాలని చెప్పేసి పనిచేయాలనుకున్నా. దాని తర్వాత ఇలాగే కదా మనం మనిషి చేయాల్సింది, వృక్షాలను కదా మనం నాటాల్సింది. దాని వైపు ఏం వల్ల ఆ రోజు నాటితే మన కరోనాలో మనం టన్నుల ఆక్సిజన్ దొరక్క కేజీ ఆక్సిజన్ దొరక చనిపోయారు. అవును, ఇప్పుడు ఒక చెట్టు కింద ఉన్నాం మనం అంటే కొన్ని టన్నుల ఆక్సిజన్ ఇస్తుందంటే దీన్ని ఎవరు పెంచరు. అవును, ప్రతి పూరుగుడిసలోని ఏసీ కావాలి, ఫ్రిడ్జ్ కావాలి, టీవీ కావాలి. ఈ మూడు కూడా అన్ని చెత్తను రిలీజ్ చేస్తాయి మనకి, కానీ కామన్ అయిపోయింది. అదే వాడు ఇంటి ముందు ఏసీ మనసు చెట్టు పెంచుకుంటే వేసవిగా హాయిగా మనం ఇటువంటి మంచం వేసి మనం అక్కడ పడుకోవచ్చు అనే విలువలు అందరూ కోల్పోయారు. ఇప్పుడు రీసెంట్ గా చాలా టెక్నాలజీ పెరిగిన తర్వాత, ఈ యొక్క సోషల్ మీడియా మాధ్యమాలు వచ్చిన తర్వాత టెంపరేచర్ ని కలెక్ట్ చేసే మిషనరీస్ తీసుకొని మామూలుగా రోడ్డు పైన టెంపరేచర్ చెక్ చేసి ఆ టెంపరేచర్ సపోజ్ 48, 45 ఉంటే అదే వాక్ త్రూ వచ్చి కొంత నీడలోకి వచ్చేస్తే ఇమ్మీడియట్ గా అది 28 కి 24 కి ఆ యొక్క టెంపరేచర్ అనేది ఇమ్మీడియట్ గా పడిపోతుంది. సో ఇంత డిఫరెన్స్ మనం నోటీస్ చేస్తున్నాం. ఇది చేసినప్పటికీ కానీ ఆ రోజు మనిషి అనుకుంటున్నాడు సార్, మీరు ఇప్పుడు ఇందాకన్నా చూసారా, మనిషి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా తీసుకుంటున్నాడు, కానీ దాన్ని మనం జీవితంలో పెట్టాలంటే దాని వెనకాల సాధన కావాలి. సాధన అనేది ఉన్నప్పుడు అంటే ఆత్మ సాధన కావాలి. ఆత్మ సాధన వచ్చి దాని ఆచరణ పెడితే ఆటోమేటిక్ గా అందరికి అలవాటు అయిపోతుంది. వాళ్ళు చేయలేదు వీళ్ళంటే మన ఇంట్లో చెత్త తీసుకెళ్లి పక్కన రోడ్డు మీద పడేస్తారు. అవును సార్, రోడ్డు మీద తీసుకెళ్ళేది మళ్ళీ తిరిగి రీప్లాస్టిక్ అయ్యి మళ్ళీ మన ఇంటికి వస్తుందనే జ్ఞానం వీళ్ళకి తెలియదు. ఎస్ సార్. తర్వాత వేసవికాలం వస్తే నీడ ఎక్కడ ఉంది, నా కారు ఎక్కడ పెట్టాలి, నా బండి ఎక్కడ పెట్టాలి అని అందరూ చూస్తారు తప్పించి అదే వర్షాకాలంలో ఏదో మన వంతు మనం 2 మొక్కలు నాటితే వేసవికాలం మన కారు దానికి కింద పెట్టుకోవచ్చు అని మార్పు ఎప్పుడైతే మనుషుల్లో వచ్చిందో ఆటోమేటిక్ గా ప్రతి గ్రామం నీడవుతుంది. ప్రపంచ దేశాలన్నీ కూడా ఒక మనిషికి 20 చెట్లు అవసరం అయితే 100 చెట్లు 1000 చెట్లు ఉన్నాయి. మనకి సగటుని 60 చెట్లు కావాల్సి ఉంది. ఇండియాలో మనుషులకి మనకి 20 నుంచి 15 చెట్లు ఉన్నాయి. అంటే ఒక వ్యక్తికి వచ్చి 40 చెట్లు ఇంకా నీడు ఉన్నాయి. ప్రతి మనిషి 2 చెట్లు నాటగలిగితే మన కరోనా డిసీజులు ఏమొచ్చినా, వేసవకాలంలో కరెంట్ ప్రాబ్లమ్స్ వచ్చినా, ఏమొచ్చినా కింద సీసీ రోడ్లు వేయటం, కాంక్రీట్ డ్రైన్స్ వేసేయటం, చెట్లకి ప్లేస్ లేక, ఒకవేళ ఉన్న ప్లేస్ లో కింద చెట్లు ఉంటే పైన కరెంట్ వైర్ ఉంటుంది. ఆ వైర్ దగ్గరికి వెళ్ళేసరికి వాళ్ళు వచ్చి చెట్టు నరికేస్తారు. ఈ పద్ధతి మనకి ఇండియాలో ఎప్పటికీ మారదు. ఆ పద్ధతి మారి అండర్ గ్రౌండ్ డ్రైన్ ఇచ్చి మొక్కలకు కనుక ఒక ప్లేస్ ఇస్తే ప్రతి రోడ్డుకి కనీసం పల్లెటూరులో సిమెంట్ రోడ్లు 20 అడుగులు మించి ఎక్కడ ఉండవు. ఒక పక్కన చెట్టు నాటితే మనకి 20 అడుగుల డిస్టెన్స్ చెట్టు కాస్తుంది. అవును సార్. అలాగే ఒక 30 అడుగులకు ఒక చెట్టు వచ్చి ఊర్లో కనీసం 10 రోడ్లు ఉన్న దగ్గర 5 రోడ్లు చెట్లు నాటగలిగితే ఆ ఊరంతా సస్యామలంగా ఉంటుంది. ఆ టెంపరేచర్ ఇంచుమించుగా సన్లైట్ తగ్గించి మీరు అన్నట్టుగా టెంపరేచర్ 45 చెట్లకు వస్తే 25 వస్తుంది. ఆ విధంగా ఈ ప్రకృతి రిలీజ్ చేసే గాలిని కూడా తీసుకుని ఆరోగ్యంగా ఉండడానికి ప్రజలకి మన చేతిలోనే మన వైద్యం ఉంది. అది కనుక ఎప్పుడైతే మానవుడు మారడం మొదలు పెట్టాడో, ఈసారి అనుకుని ఆగస్టు నెలలో మనకు వర్షాలు కుట్టిన ఇప్పటి నుంచి మొదలు పెట్టుకుంటే ఉగాది వచ్చే నాటికి ఎండలు వచ్చేసరికి ప్రతి ఊర్లోని పచ్చదనం తెచ్చుకోవచ్చు. మాది రాయలసీమ, కర్నూలు జిల్లా. సో నేను ఒక 20 సంవత్సరాలకి, నాకు 10 సంవత్సరాలు ఉన్నప్పుడు మా ఊళ్ళో అదే మా పొలంలో బోరు వేస్తే 120 ఫీట్స్కి వెళ్ళిన వెంటనే ఆల్మోస్ట్ 4 ఇంచెస్ వాటర్ భూమిలో నుంచి బయటకు వచ్చింది. సరే ఇప్పుడు దాదాపు ఒక 20 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ 1 ఇంచు వాటర్ రావాలంటే మినిమం 1000 నుంచి 1200 అడుగులకు లోపలికి వేయాలి. సో దాని నుంచి ఆల్మోస్ట్ చూడండి 12 అడుగులు లోపలికి నీటి మట్టం పడిపోయిందంటే దానికి కారణాలని నేను అబ్జర్వ్ చేశాను సార్. మా ఊరు ఎలా ఉండేదంటే సార్, చుట్టూ లైక్ పెద్ద దట్టమైన అడవిలో ఒక చిన్న కొన్ని ఇల్లు లాగా ఉండేది. నాకు తెలిసి ఆ రోజుల్లో ఒక 400 హౌసెస్ ఉండేటివి. చుట్టూ ఎటు చూసినా సరే విపరీతమైనటువంటి వన్య సంపద అనేది ఉండేది. విభత్సమైన అడవులు ఉండేటివి. సో ఇప్పుడు ఏం జరుగుతూ వచ్చిందంటే సార్, గత కొన్ని సంవత్సరాలుగా అంటే గత ప్రభుత్వం కానీ అంతకుముందు ప్రభుత్వాలు కానీ వచ్చినప్పుడు ఏమైందంటే ఈ యొక్క ఉపాధి హామీ పథకాలు అనేటివి తీసుకొచ్చేసారు. ఈ ఉపాధి హామీ పథకాలు తీసుకొచ్చిన తర్వాత మా ఊళ్ళో పెద్ద ఈత చెట్లు ఉండేవి సార్. ఈత చెట్లు ఎక్కడ ఉంటాయి, నీటి సోర్స్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఈత చెట్లు అనేటివి విపరీతంగా ఉంటాయి. సో ఎప్పుడైతే ఈ యొక్క ఉపాధి హామీ పథకాలు వచ్చాయో ఆ వాగు చుట్టూ ఎలా ఉండేటువంటి సార్, దట్టమైనటువంటి ముళ్ళ చెట్లు లేకపోతే ఈత చెట్లు ఇవన్నీ కూడా పెరుగుతూ వచ్చేటివి. ఈ ఉపాధి హామీ పథకం కింద వీళ్ళు ఏం చేశారంటే ఆ ముళ్ళ చెట్లంతటిని, ఆ ఈత చెట్లని అంతా కొట్టేయడం జరిగింది సార్. అవి ఎందుకు కొట్టారో నాకు అర్థం కాల. సో ఇప్పుడు వాటిని అంటే కాలువలు నీట్గా చేయాలని చెప్పేసి చెట్లని కొట్టేశారు సార్. అంటే నీరు ఆగకుండా ఆ ఫ్లో అనేది ఇమ్మీడియట్ గా ఎక్కడో దగ్గరికి వెళ్ళిపోతుంది. సో దీని నుంచి ఏమైందంటే సార్, ఊర్లో
నీళ్లు దొరకక సార్, నీళ్లు తాగడానికి కూడా నీళ్లు దొరకక ఒక బిందె నీళ్ళు దొరికితే కష్టం సార్. పొద్దు నుంచి రైతులు కష్టపడి పొలాల్లో పనిచేసి వస్తారు. వస్తే వచ్చిన తర్వాత వాటర్ కోసము గంట సేపు ఆ యొక్క నీటి పంపు దగ్గర వెయిట్ చేయాల్సిన పరిస్థితి. సో అండ్ క్వాలిటీ ఆఫ్ వాటర్ కంప్లీట్గా పొల్యూట్ అయిపోయింది. సో ఈ సిచ్యువేషన్ నన్ను చాలా కదిలించింది సార్. అండ్ దాని తర్వాత సేవ్ వాటర్ సేవ్ సాయిల్ అనే ఉద్యమం సద్గురు గారు తీసుకొచ్చిన తర్వాత ఆయన సైంటిఫిక్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఒక గురువు ఎంత బాధ్యత తీసుకుంటాడో అంటే సమస్త మానవాళి పట్ల అనేది నాకు అర్థమైంది. ఆయన ఎప్పుడైతే చెట్లుని పెంచాలి, ఫుడ్ ఫారెస్ట్ని గ్రో చేయాలి, మనం ఏదైతే వ్యాపారంగా తీసుకుంటున్నామో చిన్న చిన్న అంటే 6 monthsకి వచ్చే క్రాప్లు కాకుండా అవి ఆల్మోస్ట్ వృక్షాలను పెంచాలి అని చెప్పేసి ఆయన చాలా విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. అది నన్ను చాలా ప్రభావితం చేసింది. అంటే ఎప్పుడైతే ఆ మూమెంట్లో ఆ వృక్షాలు ఉన్న ప్లేస్లో అది ఇంత ల్యాండ్ చెట్టు కింద ఉన్న ల్యాండ్ గ్రో అవ్వదు సార్. అంటే ఏదన్నా క్రాప్ వేసినా సరే గ్రో అవ్వదు. ఆ గ్రో అవ్వట్లేదు అని చెప్పేసి ఆ మహావృక్షాన్ని కొట్టేసి 10,000కో 20,000కో అమ్ముకోవడం అనేది జరిగింది. సో ఇలా ఊళ్ళో ఆల్మోస్ట్ సపోజ్ ఒక 10 సంవత్సరాల క్రితము 10,000 మొక్కలు ఉంటే ఇప్పుడు 150 నుంచి 200 వృక్షాల కంటే ఎక్కువ లేదు సార్. దానికి ఒక పర్యావరణం ఆల్మోస్ట్ 1200 feetకి పడిపోయింది. సరే ఇది ఇంకొక 20 సంవత్సరాల డ్యూరేషన్లో ఇంత జరిగితే ఇంకొక 20 సంవత్సరాల డ్యూరేషన్కి కనీసం భవిష్యత్ తరాలకి మంచినీళ్ళని దొరుకుతాయి సార్. తినడానికి దొరుకుతుందా? దొరకదు కదండి, కంపల్సరీ దొరకదు కదా సార్. అలాగే సార్ మీరు ఇందాక చెప్తూ వచ్చారు అంటే రోడ్డుని వెడల్పు చేసే ప్రాసెస్లో రీసెంట్గా కరీంనగర్ వెళ్తుంటే, కరీంనగర్ నుంచి నిజాం సాగర్ వైపు వెళ్తుంటే సుమారు సార్ నియర్లీ అది వందల సంవత్సరాల నాటి మర్రి వృక్షాలు సార్. అంటే వాటిని ఒక 20-30 మంది పట్టుకుంటే గానీ దాన్ని ఇట్లా హోల్డ్ చేయలేమన్నమాట. అంత వెడల్పు అంత అంటే ఎన్నో పక్షులకి ఎన్నో జంతువులకి అవే ఆధారం. నీడనిచ్చాయి, చల్లని ఆక్సిజన్ ఇచ్చాయి. వాటిని కొట్టేస్తుంటే సార్, కొట్టేసి పెద్ద పెద్ద లోడ్లు తీసుకెళ్తుంటే నిజంగా అది జీవ కారుణ్యం లాగంటే దారుణంగా ఒక శ్మశానంలాగా కనిపించింది సార్ నాకు. ఆ 2 ఇన్సిడెంట్స్ తర్వాత నేను అబ్జర్వ్ చేసిందంటే చెట్టుకి ప్రాణం పోయడం అనేది. చెట్టుకి మనిషిని అంటే ఒక చెట్టు చనిపోతే దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ బతికించచ్చా? హౌ ఇట్స్ పాసిబుల్? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సర్ప్రైజ్ అయ్యా, షాక్ అయ్యాను కూడా. ఇది హౌ ఇట్స్ పాసిబుల్? సో బ్రతికించవచ్చు అనే దానికి మీరు మంచి పాయింట్ అడిగారు. బ్రతికించడానికి ఈ రోజు చెట్టు ఇది ఇలా ఉంది హాయిగా, దీనికి ఇది పడిపోయితే ప్రకృతి విపల్యం వల్ల ఏదైనా విపరీతమైన గాలి వచ్చినా లేకపోతే మనం ఏదైనా పక్కన తవ్వినా, అదే రోడ్ సైడ్ అయితే ఏదైనా వచ్చి సడన్ గా గుద్దేసినా పడిపోవడం జరుగుతుంది. చెట్టుకి ఈ రోజుకి దీని ఆయుష్ అయిపోయింది, చనిపోద్ది అనేది మన సృష్టిలో మన పెద్దవాళ్ళు ఎక్కడా చెప్పలే. ఇప్పుడు మనం 1 hour గంట క్రితం చూసే 3,500 సంవత్సరాల క్రితం చెట్టు. అది హిస్టరీలో మనం భూమి మీద జన్మెత్తిన తర్వాత అది ఆఫ్రికా కంట్రీ నుంచి ఆయన తీసుకొచ్చి హైదరాబాద్లో పెట్టకపోతే నా జీవితంలో కూడా నేను అటువంటి చెట్టుని చూడలేనేమో. నిజమే సార్, నిజమే. అలా ఏంటంటే దీనికి ఇంత ఆయుష అయిపోతుంది అనేది ఎవరికీ లేదు కదా. మన మనిషి వయసు 120 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలు తీసుకొచ్చేసారని ఇప్పుడు చెప్తున్నారు. ఎందుకంటే ఇది వరకు ఒక మినిమం బిర్లో బ్రతికేవారు ప్రజలందరూ, మన ఊరు మన పని మనం. ఇప్పుడు అది దాటి మొత్తం ప్రపంచం అంతా మనకే కావాలంటంతో టెన్షన్లను ఎప్పుడైతే వెళ్ళిపోయినాయో, మనశ్శాంతి అనేది ఎప్పుడైతే లేదో మనుషులకి, ఆటోమేటిక్గా మన ఆయుష్ అని టెన్షన్ పెరిగిపోవడం వల్ల షుగర్లు, బీపీలు, ఆరోగ్య సమస్యలు అన్నీ. నెంబర్ 2 ఏంటంటే ఫుడ్ అనేది ఎవరికి కూడా ఒక పద్ధతి ప్రకారం తీసుకోవాలి, అది తింటే మంచిది అనేది ఎవరికీ లేదు. ఈ పబ్లిక్ అంతా ఎక్కడ వెయిట్ చేస్తారంటే ఇంటి దగ్గర భోజనం చేయడానికి ఖాళీ ఉండదు, పిల్లలతో మాట్లాడడానికి ఖాళీ ఉండదు, ఎక్కడ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడానికి ఖాళీ ఉండదు. అంటే అందరూ ఒకలా ఉంటారని మనం చెప్పం. వీళ్ళు కొంతమంది మాత్రం వెళ్ళి ఒక గుడి దగ్గర వెయిట్ చేద్దామని కానీ, ఒక మెడిటేషన్ దగ్గర ఉందామని కానీ, లేకపోతే ఎవరికైనా మంచి పని చేద్దామనేది కూడా ఉండదు. వీళ్ళకి ఏంటంటే అది పనికి మాలింది, ఇది పని చేసింది అనేది కాకుండా అన్నీ తినేసి ఉదయం 10 గంటలకు వెళ్ళి సాయంకాలం 10 గంటల వరకు హాస్పిటల్ దగ్గర వెయిట్ చేయడానికి మాత్రమే టైం ఉంది పబ్లిక్. డాక్టర్ గారు 10 గంటలకు వస్తారు, డాక్టర్ గారు ఓపీ చూసిన తర్వాత టెస్టులు రాస్తారు, రిపోర్ట్లు వచ్చేసరికి మళ్ళీ సాయంకాలం వస్తుంది, మళ్ళీ మధ్యాహ్నం భోజనం చేయాలి, సాయంకాలం రిపోర్ట్లు తీసుకుని మళ్ళీ ఇంటికి వెళ్ళేసారు సాయంకాలం. పోనీ డాక్టర్ గారు ఇది వచ్చింది, నీకు కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది, గ్యాస్ట్రిక్ ఎక్కువ ఉందమ్మా, నువ్వు ఈ టాబ్లెట్ వేసుకోమంటే ఇంటికి వచ్చి ఫుడ్ మార్చారా? డాక్టర్ గారు నాకు టాబ్లెట్ ఇచ్చారు, ఈ 2 నేను వేసుకుంటే అన్ని తినేచ్చు. కరెక్టే, అదొకటే ఆలోచిస్తున్నారు సార్. అదొకటే. ఇది లైఫ్ ఏంటంటే డాక్టర్ గారి దగ్గర నుంచి జీవితం వెళ్ళిపోయే వరకు బ్యాగ్ పట్టుకెళ్ళటం, డబ్బులేమో జేబులో తీసుకోవడం, బ్యాగ్ తెచ్చుకోవడం, బ్యాగ్ని టాబ్లెట్లు వాడేయటం. అంటే మనం ఏదైనా ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినా, లేకపోతే హోమియోపతికి వెళ్ళినా, అలోపతికి వెళ్ళినా, ఈ రోజు వెళ్ళేమో 2 వారాలు వాడేమో, 3 వారాలు వాడేమో, నెల వాడేమో, తగ్గిపోయింది, క్యూర్ అయిపోయింది అనేది పూర్వం మనకు తెలిసిన పద్ధతి. ఇప్పుడు అది లేదు. అన్ని జింక్ ఫుడ్లు నెల తరబడి ఫ్రిడ్జ్లో పెట్టి రోజుకి 4 సార్లు తినడం, ఇవన్నీ మనం ప్రకృతిని మనం ప్రజలు మార్చలేము.
అవును సార్. దానికి ఏమిటంటే మనం కొంతలో కొంతైనా ప్రకృతిని కాపాడగలిగి ఎక్కడ ఏ వృక్షం చనిపోకుండా దాన్ని మంచి ప్లేస్లో పెట్టి మనం ఆక్సిజన్ ఇచ్చి దాంతోపాటు ఫ్యూచర్లో మన కోరిక ఏమిటంటే ప్రతి ఊర్లోని చెట్లు నాటాలి. Yes, sir. అది కూడా వృక్ష జాతి ఏదైనా నాటాలంటే పక్షి జాతికి సంబంధించిన దాన్ని నాటాలి. ఇప్పుడు పక్షులు ఊళ్ళో ఉన్నాయంటే దాన్ని తినడానికి ఏమీ లేదు. కరెక్టే సార్. ఇప్పుడు మనం రోడ్ సైడ్ చూస్తుంటాం సార్, అడవి అంత పెద్దగా ఉంటుంది కదా, మంకీస్ చూస్తూ ఉంటాం. మంకీస్ కానీ జింకలు కానీ రోడ్ల పైన వెయిట్ చేస్తూ ఉంటాయి ఫుడ్ కోసం. ఎందుకంటే లోపల వాటికి దొరికి ఫ్రూట్ ఏమీ లేదు. నిజమే సార్. ఒక సీతాఫల లేదు, బాదం నిజమే. లేదు, పనస అవును. లేదు, అవును. నారింజ లేదు, బత్తాయి లేదు, సపోటా లేదు. Yes, sir. ఇవన్నీ Yes, sir. ఏమిటంటే విధి కూడా ఈ విధి ప్రక్రియ అని చెప్పేసి వాళ్ళు చెప్తారు, కానీ అది కూడా వీళ్ళ అవసరాల కోసం ఓన్లీ పుల్లల కోసమే ఆ పనిచేసే చెట్లన్నీ నరికేశారు. True, sir. True, sir. True, ఆ sir. నరికేయడం వల్ల ఇప్పుడు అది పెంచి వాళ్ళు ఎవరు లేరు. దానికోసం అని చెప్పేసి మనం కొన్ని ఉత్పత్తులన్నీ సీడ్ బాల్స్ రూపంలో చేసి మనం అడవిలో చల్లడం జరుగుతుంది. సరే సరే, ఇప్పుడు ఒక విషయం చెప్పండి సార్. ఇప్పుడు వరకు మీరు ఆల్మోస్ట్ ఒక 25 బిగ్ ట్రీస్ని అంటే మహావృక్షాలను మీరు జీవం పోసారు. ఎట్లా చేశారు సార్ మీరు ఈ యొక్క అంటే రోటరీ క్లబ్ వారి సహకారంతో చేశారా, లేకపోతే ఇండివిజువల్ గా మీరు చేశారా? అంటే రోటరీ క్లబ్ సహకారం ఉంది అనేది ఒకటైతే, Yes, sir. Yes, sir. ఇండిపెండెంట్ గా అన్ని మన ఓన్ సొంత ఖర్చులతోటి మనతోటే మనమే చేసే కష్టం అంతా మనదే. ఓకే. రోటరీ క్లబ్ అనేది ఎట్లా సార్ అది ఒక వృక్షం తీసి ప్రాసెసింగ్ చేసి కంప్లీట్ గా దానికి ఏదైతే మీరు ఆ టెక్నికల్ గా ఔషధాలు ఉపయోగించి దానికి జీవం పోయడం అనే ప్రాసెస్ ఎంత డ్యూరేషన్ పడుతుంది, ఎలా దాన్ని చేయగలుగుతున్నారు ఒకసారి అదిస్తారు సార్? ట్రాన్స్పోర్ట్ ఓఎన్జీసీ ఫ్రీగా ఇచ్చిన మనం చెట్టుకు వచ్చి మినిమం గా మనం తయారు చేసుకుని సేంద్రియ ఉత్పత్తులు అయితే, కెమికల్స్ అయితే, లేబర్ ఖర్చు అయితే, ఇవన్నీ ₹1,00,000 మినిమం అవుతుంది ఒక చెట్టుకు వచ్చేది. అది కంప్లీట్ గా ప్రాసెసింగ్ చేయడానికి టైమింగ్ సార్ 5 months మొత్తం. ఫస్ట్ 2 months, తర్వాత 3 months. ఫస్ట్ 2 months చేసిన తర్వాత ట్రీట్మెంట్ చేసిన తర్వాత దాన్ని అప్పుడు రీలొకేట్ చేయడం అనేది స్టార్ట్ తీసి మళ్ళీ తీసుకెళ్ళి వేరే ప్లేస్లో పెట్టిన తర్వాత మళ్ళీ అక్కడ మనం దాన్ని చంటిబిడ్డ రూపంలో ఎలాగైతే చూస్తామో 3 months దాన్ని చూస్తాం. ఆ తర్వాత ప్రకృతికి అప్పచెప్తాం అనమాట. సో ఆబ్వియస్లీ అంటే మనము నాకు రీసెంట్గా అంటే మీరు చెప్పేదాని పట్ల అర్థమవుతుంది, నాకు కాలు ఇరిగినప్పుడు 6 నెలలు రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది. ఆ ప్రాసెస్లో రెస్ట్ తీసుకొని వస్తే మళ్ళీ నేను నడవడానికి పాసిబిలిటీ అయింది. అలాంటిది చెట్లు కూడా దానికి ప్రాపర్ వైద్యం చేసి దానికి ఏదైతే శస్త్రచికిత్స చేసి దాని తర్వాత మళ్ళీ రీలొకేట్ చేసిన తర్వాత మినిమం 5 months. అంటే మనం అది ఉన్న ప్లేస్ నుంచి దాన్ని ఒకేసారి మరి వేర్లన్నీ మనం 15 రోజులకి 2 months వేర్లన్నీ నరికేస్తున్నాం కనుక మనకి ఎలా అయితే కాళ్ళు చేయి రూపది ఎలా బాధ ఉంటుందో దానికి కూడా అదే ఉంటుంది కనుక ఫస్ట్ మనం ట్రావెలింగ్లో అంత ఆ చెట్టు ఎలా ఉందనేది తీసుకెళ్ళలేము కనుక ట్రాన్స్పోర్ట్కి 40 feet ఎంతైతే మనం ట్రావెల్ ట్రక్ ఉందో ఆ ట్రాక్కి సరిపడ్డ ఎంతైతే పొడవుందో అంతా మనం కట్ చేసి పైన మళ్ళీ దానికి పైన కెమికల్స్ అన్నీ రాసి సేంద్రియ ఉత్పత్తులు మళ్ళీ ఆవు పేడ, ఆవు పంచతం అన్నీ మనం తయారు చేసి రాసి తర్వాత మళ్ళీ కింద కట్ చేయడం వల్ల అది కూడా ఏమిటంటే ఒళ్ళంతా దానికి అలసిపోతుంది. దానికి కూడా బాడీకి అంతా మనం ఏదైనా దెబ్బతలితే బెట్టడి నెల రక్తము అలా దానికి కూడా మళ్ళీ ఒళ్ళంతా పసుపు రాసి దానికి మళ్ళీ గోనెల చుట్టూ తీసుకెళ్ళి అక్కడ పెడతాం కనుక దాన్ని 3 months జాగ్రత్తగా చూడడం వల్ల ప్రతిరోజు నీరు పెడుతూ దానికి ఏ ఇబ్బంది లేకుండా మళ్ళీ వేర్లు వస్తాయి. చాలా టైం పెట్టాల్సి వస్తుంది. ఆ టైం ఖచ్చితంగా ఉదయం ప్రతిరోజు చెట్టుకి గంట పెట్టాల్సిందే. సార్ ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను సార్, మామూలుగా ఈరోజు జనాలు ఇంట్లో సంసారం చేసుకోవడానికి టైం దొరకట్లేదు, వాళ్ళకున్న వ్యాపారాలు చూసుకోవడం టైం దొరకట్లేదు, రిలాక్సేషన్ పేరుతో కొంత టైంని మనము విచ్చలవిడిగా జనాలు ఖర్చు చేసేసుకుంటుంటారు. మీకు ఒక చెట్టుకి తీసుకురావడం, మీ సొంత డబ్బులు పెట్టడం, ఆ చెట్టును బ్రతికించడం ఎందుకు సార్? మీకు ఏమైనా బాధేస్తుందా చెట్టు అట్లా చనిపోతుంటే, లేకపోతే ఏమనిపిస్తుంది మీ ఫీలింగ్స్? భగవంతుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క రాసి పెడతాంటే ఉదయం లేచిన వెంటనే నేను ధ్యానం అయిన వెంటనే చెట్ల దగ్గరికి వెళ్తాను. అంతేనంట సార్? చెట్ల దగ్గరికి వెళ్ళి గంటన్నర చూసి వచ్చిన తర్వాతే మనం దినసరి అనేది మొదలు పెడతాం. అంటే ఆ చెట్లు అనేది మీ ఊరికి తీసుకొచ్చుకుంటారా సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఊరికి తీసుకురాపోయినా 40 kilometerల దూరం కూడా 5 గంటలకు వెళ్ళి మళ్ళీ 7 గంటలకు మనం విధుల్లో పాల్గొనడం. 40 kilometer అయినా సరే వెళ్తారు దాని దగ్గరికి వెళ్ళి ఆ ప్రాసెసింగ్ దానిలో ఏమేమైతే రోజు చేయాలి అంటే అక్కడ మనిషిని పెడతాము, వాళ్ళు ఏం చేస్తున్నారో రోజు చెట్లు ఏదో చేస్తున్నారు అనేది అబ్జర్వ్ చేసి మళ్ళీ మనం తీసుకెళ్ళిన అన్ని టిఫిన్ భోజనం పెట్టడానికి వస్తాం కామన్ గా. అంటే ప్రకృతి ఏంటంటే ఇది వరకు వర్షాకాలంలో వర్షం వచ్చింది, ఇప్పుడు అలా లేదు కదా. దానికోసం ఏంటంటే మనం ఖచ్చితంగా ఆ 3 months ఎప్పుడైతే చూసామో తర్వాత మనం వదిలేచ్చు ఆటోమేటిక్గా. అదే కనుక మార్చి నెలలో కనుక చేయగలిగితే ఉదయం సాయంకాలం కూడా వెళ్ళాలి ఎండల టైం కనుక. సో కొంతమందిని మనం కలిసినప్పుడు కొంత కనువిప్పు అనేది మనకు జరుగుతూ ఉంటుంది, జరగాల్సిందే కూడా. అంటే మనం గమనించుకుంటాం మనుషులు ఈరోజు ఎప్పుడు జాబ్ పోతుందో, ఎప్పుడు యాక్సిడెంట్ అయ్యి ప్రాణాలు పోతాయో, ఎప్పుడు లేక విపత్తులు మొదలెడతాయో, ఎప్పుడు ఏ రోగాలు, ఏ కోవిడ్ లాంటి మహమ్మారులు మన జీవితంలోకి వస్తాయి తెలియని సందర్భంలో ఒక వ్యక్తికి తన జీవితమే కాదని పక్కన పెట్టి ఇంకొక, ఇప్పుడు సపోజ్ ఒక లాభం ఉందంటే ఒక పని చేయొచ్చు, ఎలాంటి లాభాపేక్ష లేకుండా. ఇప్పుడు సపోజ్ వాళ్ళకు ఉపయోగపడే
పని ఏదైనా చేసామనుకోండి, వాళ్ళు కొంత డబ్బులు ఇస్తారు, లేకపోతే ఇంకోటి ఒక వ్యాపారంలో ఉంటుంది అనుకోవచ్చు. చెట్లను చంపిన తర్వాత దాని నుంచి వాళ్ళు దాన్ని ఎట్లా వ్యాపారంగా మార్చుకోవాలని ఆలోచించే ఈ రోజుల్లో తన టైం పెట్టి, తన శక్తిని పెట్టి, తన సాధనని పెట్టి ఆ చెట్లను చూసుకోవడం అనేది ఆషామాష విషయం అయితే కాదు. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ నార్మల్ పీపుల్. ఏదో దైవ ప్రేరణ, గురు కృప ఉంటే గానీ, ఒక దృఢమైన ఆలోచన, ఆ తపన ఉంటే గానీ, అంటే ఒక లోతైన ప్రేమ అనేది ఉండాలి. అది ఉంటే గానీ ఇది జరగదు. సో ఇలాంటి మహానుభావులను చూసినప్పుడు మనకు అనిపిస్తుంది ఇలాగే కదా జీవించాలి. ఒకటే చెప్తాను, ఇలాగే కదా జీవించాలి. అంటే మహానుభావులు గురుజాడ అప్పారావు గారు చెప్తారు, సొంత లాభం కొంత మానుకొని పొరుగు వారికి తోడుపడబోయ్ అని చెప్పేసి. ఈ మాటను నేను పత్రిసారు పదే చెప్పేవాళ్ళు. సొంత లాభం కొంత మానుకొని పొరుగు వారికి తోడుపడబోయ్ అని చెప్పేసి చెప్పారు. పొరుగువారు అంటే లైక్ మనుషుల్లాగా మనం భావిస్తాం. పొరుగు వాళ్ళంటే మన బంధువుల గురించి మనం ఆలోచిస్తాం. పొరుగు వాళ్ళంటే మన ఫ్రెండ్స్ గురించి ఆలోచిస్తాం. దాన్ని దాటి పొరుగు వాళ్ళుగా చూడగలగడం అంటే పత్రిసారు జంతు సామ్రాజ్యాన్ని అంతా తోటి మిత్రులాగా పొరుగువారిగా చూశారు. మరి ఇప్పుడు ఈ యొక్క మాస్టర్, ఈ గ్రేట్ మాస్టరు మహావృక్షాలను కూడా పొరుగు వారిలాగా భావించి, అంటే ఎంతో లోతైన కనెక్షన్, ఆ బంధం, వృక్షాలతో ఉన్న బంధము ఉంటే గానీ వాటిని సంరక్షించుకోవడం అనే తపన. అంటే ఒక మనిషికి జబ్బు చేస్తే ఎంతో టైం పెట్టాలి, వాళ్ళపైన ధ్యాస ఉంటుంది. అలా తన బిడ్డలాగా చెట్లను చూసుకోవడం అనేది ఇట్స్ అమేజింగ్ థింగ్. మనమంతా ఆయన నుంచి ఎంతైనా నేర్చుకోవచ్చు. అలాగే నా గురువులు న్యూటన్ గారు చెప్తారు, సాధారణంగా ఒక చెట్టు మనం గమనిస్తే ఆ చెట్టు ఎంతో ఉన్నత లోకాలకి కనెక్షన్ని కలిగి ఉంటుందని. ఆ చెట్టు కింద తపస్సు చేసినప్పుడు, ఆ చెట్టు కింద ధ్యాన సాధన చేసినప్పుడు ఆ ఉన్నత లోకాల నుంచి జ్ఞానము ఆ వృక్షం ద్వారా మనకు అందుతుందంట. అందుకే బుద్ధుడు వారు ఆ మహావృక్షాల నుంచి ఆ కిందనే ధ్యానం, ఎన్లైటన్మెంట్ ఎక్స్పీరియన్స్ అనేది ఆయన పొందారు. సరే, ఇప్పుడు చెట్లతో అంత లోతైన కనెక్షన్ మీకు కలిగి ఉంది కదా, చెట్లతో మీ యొక్క ఆధ్యాత్మిక సాధనలో వచ్చిన తర్వాత ప్రకృతి సంరక్షించాలి అనే తపన మీకు పెరిగింది, రైట్? ఈ ప్రాసెస్లో ఇప్పుడు మామూలుగా ఏంటంటే సార్, స్పిరిచువల్ పరంగా ఆలోచిస్తే అంటే చెట్లు టెలిపతిక్గా మనకి ఎన్నో సందేశాలను అందిస్తాయి. చెట్లకి ఫీలింగ్స్ ఉంటాయి, చెట్లు కమ్యూనికేట్ చేస్తాయి అని చెప్పేసి సైన్స్ కూడా ప్రూవ్ చేసింది. చెట్లు మ్యూజిక్కి స్పందిస్తాయి. ఒక క్రీపర్ కానీ, ఒక వృక్షం కానీ, ప్లాంట్ కానీ, ఇప్పుడు నువ్వు రోజు మాట్లాడావు అనుకో, మేము ఎన్నో ఎక్స్పెరిమెంట్ చేస్తుంటాం సార్. క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీలో ట్రీ కమ్యూనికేషన్ అనేది జరుగుతుంటుంది, ప్లాంట్ కమ్యూనికేషన్ అనేది చేస్తూ ఉంటాం. అంటే వెళ్ళి ఒక చెట్టు దగ్గర కూర్చొని, ఒక ధ్యాన స్థితిలో కూర్చొని ఆ చెట్టును పట్టుకొని మన యొక్క ఫీలింగ్స్ని వ్యక్తపరిచినప్పుడు ఆ ఇంటరాక్షన్ అనేది జరుగుతూ ఉంటుంది. టెక్నికల్గా ఇది చాలా మంది ఎక్స్పీరియన్స్ చేశారు, ఎంతో మంది సాధకులు. క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీలో, ఇది వికారాబాద్లో ఉంటుంది క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీ, ఒక స్పిరిచువల్ యూనివర్సిటీ అనమాట. అక్కడ చెట్లతో ఎట్లా కమ్యూనికేట్ చేసుకోవాలి, చెట్లతో మనం ఎట్లా కనెక్ట్ అవ్వాలి, ఆ చెట్లు మనకు ఆధ్యాత్మిక ఎదుగుదలకు ఎలా ఉపయోగపడతాయి అనేది ఎంతో అద్భుతమైన శాస్త్రాన్ని గురువులు అక్కడ నేర్పిస్తూ ఉంటారు. మరి మీరు చెట్లతో ఇంత డీప్ కనెక్షన్ నీకు ఎక్స్పీరియన్స్ అయ్యారు కదా, ధ్యానము, సాధన ప్లస్ మహావృక్షాలతో కనెక్షన్ అనేది ఇట్ ఈస్ నాట్ ఎ నార్మల్ థింగ్ సార్, హైలీ స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్. ఈ ప్రాసెస్లో చెట్లతో సంభాషణలు మీరు ఏమైనా ఎక్స్పీరియన్స్ చేశారా? సంభాషణలు ఏమీ చేయలేదు. వాస్తవం ఏమిటంటే, ఈ మానవ యుగంలో నేను చేస్తానని అనుకుంటే ఏ పని జరగదు. శాకాంబరి దేవి అలంకరణ చేస్తారు అమ్మవారి గుళ్ళు అన్నిటికి. శాకాంబరి దేవి అలంకరణ అంటే కూరగాయలతో అలంకరణ చేస్తారు. అంటే నాకు మామూలుగా ఏంటంటే, నాకు ఈ భక్తి గురించి నాకు పెద్దగా నాలెడ్జ్ లేదు, అవేర్నెస్ లేదు నాకు. ఈ శాకాంబరి మాత, ఈ శాకాంబరి దేవి అంటే దేవి నవరాత్రుల్లో 9 రోజులు 9 రకాల అలంకరణ చేస్తారన్నమాట. ఓకే సార్, మనకు ఆల్రెడీ శాస్త్రాల్లో ఉన్నది. దానికి ఒక రోజు ఖచ్చితంగా శాకాంబరి దేవి అలంకరణ ఉంటుంది గుళ్ళన్నిటికీ కూడా. ఏం చేస్తారు అప్పుడు? ప్రకృతిలో వచ్చిన కూరగాయలు అన్ని రకాల వాడికి అలంకరణ చేస్తారు గుడి నిండా. గుడి నిండుగా అన్ని రకాల కూరగాయలు పెడతారు. కూరగాయలు, బెండకాయలు, టమాటాలు, కూరగాయలు ప్రకృతి నుంచి ఏం దొరుకుతున్నాయి, పళ్ళు రకాలన్నీ కూడా. అంటే శాకాంబరి దేవి అనేది ప్రకృతి నుంచి వచ్చిన వనమే మనకి ఇచ్చేది. అందుకనే మనం గ్రీన్ భారత్, మనం వనం అనే పేరు పెట్టాం. మనం వనం గ్రీన్ భారత్ ఫరం పెట్టి మనం వనం అనే కాన్సెప్ట్ తో మనం ముందుకు వెళ్తున్నాం ఇప్పుడు ఈ ప్రాజెక్ట్. సో వృక్షాలని సంరక్షించాలనే దానికి ఒక ప్రాజెక్ట్ నే క్రియేట్ చేశారనమాట. గ్రీన్ భారత్ మనం వనం. సార్ చాలా బాగుంది సార్ టైటిల్. అది ఎలా అంటే, వనం ఎక్కడైతే ఉందో మనం అక్కడ ఆనందంగా ఉండగలం. ఇప్పుడు గౌతమ బుద్ధుడు చేసిన వృక్షాలు చూడడానికి చాలా మంది వెళ్తారు. ఎక్కడ ఉన్నాయి? గయాలో ఉంది. మరి ఇటువంటి వృక్షాలు ఉన్నాయి అక్కడ.
అవును సార్, ఆ రోజు ఉన్న గ్లేజింగ్ ఆయన వెళ్ళిపోయినా సరే ఈ రోజుకి ఆ చెట్టు గ్లేజింగ్ అలాగే ఉంది. ట్రూ సార్, ట్రూ. అంటే ప్రకృతి ఏం చేస్తుంది అంటే ఇప్పుడు నా సొంత ఖర్చులతో చేస్తున్నాను, నా దగ్గర డబ్బులున్నా లేకపోయినా నేను అప్పులతో చేస్తున్నాను అనేది ప్రకృతి తెలుసు. భూదేవి మనకి ఏదైనా ఇవ్వాలనుకుంటే ఏదో రూపాయలు మళ్ళీ మనకు ఇంకో రూపాయలు ఇస్తుంది. మనం ఎక్కడో 4 ఎకరాలు వ్యవసాయం చేసాము, అందరికీ 4 బస్తాలే పండుతున్నాయి. మనం వృక్ష ప్రేమికులు, శాకంబరి దేవిని మనం భూమాతను నమ్ముకుని ఉన్నాం. మనకి 20 బస్తాలు పండిందంటే మనకి 8 బస్తాలు ఎక్స్ట్రా లాభమే. అద్భుతంగా చెప్పారు సార్. అందుకోసం ఎప్పుడు కూడా భూమిని నమ్మిన రైతు ఎప్పుడు లాస్ అయిపోతున్నా సరే రైతు చచ్చిపోవడానికైనా ప్రయత్నం చేస్తాడు, కానీ వ్యవసాయం చేయడం మానడు. అద్భుతంగా చెప్పారు సార్. ఇప్పుడు రైతు వ్యవసాయం చేయడం మానడు. అవును సార్. ఈ సంవత్సరం పోతే మళ్ళీ సంవత్సరం పోతే మళ్ళీ సంవత్సరం వస్తుందని ఉదయాన్నే వెళ్ళి భూదేవికి దండం పెట్టుకుని పారాగోట్లో పెట్టుకుని మళ్ళీ పని చేస్తాడు తప్పించి నేను ఈ వ్యవసాయం లాస్ వచ్చింది ఈసారి మానేస్తానని అనుకోడు. అలా ఏమిటంటే భూదేవిని నమ్మి ప్రకృతిని నమ్ముకున్న వాళ్ళు ఎప్పటికీ పాడైపోరు. అది మనం ఈరోజు చేస్తున్నాము, మనం ఏదో ప్రత్యహంకారంతో కాకుండా మనం చేస్తూ వెళ్తా ఉంటే దాని ప్రతిఫలం భగవంతుడు ఇంకో రూపాయలు ఇస్తాడు. మనకు ఇస్తే వస్తుంది అనే ఒక ప్రిన్సిపల్ ఇక్కడ సార్ విషయంలో మీరు చూడొచ్చు. ఆయన గమనించినప్పుడు, ఆయన చేస్తున్న పనులను గమనించినప్పుడు మనం అర్థం చేసుకోవచ్చు. ఇవ్వండి అని చెప్తున్నారు. ఫస్ట్ మన పని మనం చేసుకుంటూ వెళ్తే మనకు కావాల్సింది భగవంతుడు మనకి ఇస్తాడు. ఇక్కడ ఉన్నదాన్ని ఇక్కడ అనుభవించి ఇక్కడ వదిలేసి వెళ్ళాలి. ఒక రోజు ఖచ్చితంగా ఒక రోజు మనం ఇక్కడ ఉన్న దాన్ని ఎక్స్పీరియన్స్ చేసి అనుభవించి జ్ఞానం తీసుకొని వెళ్ళాలి. ఎవరైనా వెళ్ళాల్సిందే ఖచ్చితంగా. మరి ఈ యొక్క సింపుల్ థింగ్ అర్థం కాక మనిషి ఎంత కొట్టుకొని ఏడుస్తున్నాడంటే, అసలు యుద్ధాలు, మారణ హోమాలు, కలహాలు, ఇన్ని రకాలటువంటి అనర్థాలు మనకు జరుగుతున్నాయి. సరే, ఇంకా మీరు ఏం చేస్తూ వచ్చారు? ఈ గ్రీన్ భారత్ వనం అనే ప్రాజెక్ట్ లో భాగంగా ఎలా మీరు ముందుకు వెళ్తున్నారు? ఇప్పుడు చేయబోతున్న పనులు ఏంటి సార్? ఇప్పుడు మనం ఆల్రెడీ సీడ్ బాల్స్ అనేవి ఎక్కువ చేసి ఉంచినాం. మనం ఆగస్ట్ నెలలో సీడ్ బాల్స్ అనేవి డిస్పాచ్ చేస్తాం. మొత్తం ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు సార్ ఈ సీడ్ బాల్ మేకింగ్ అనేది? అది కూడా దీంతో సమానంగానే 3 సంవత్సరాల నుంచి. 3 సంవత్సరాల నుంచి చేశారు. ఎన్ని సీడ్ బాల్ చేశారు సార్? ఇప్పుడు 10 లక్షలు చేసాం ఇప్పటి వరకు. మనం 10 లక్షలు వేసినట్టు కూడా ఎవరికీ తెలియదు. మనం తీసుకెళ్ళటం, చల్లుకుంటూ వచ్చేయడం. 10 లక్షల సీడ్ బాల్స్, 10 లక్షల విత్తనాలు. ఈ సీడ్స్ ని ఎక్కడి నుంచి కలెక్ట్ చేస్తారు? సీడ్స్ అన్ని ఏజెన్సీలో మనం అతి తక్కువ కాస్ట్ కి ఏదో కూలికి తెచ్చిలాగే కలెక్ట్ చేసుకున్నాం. మనం ఏజెన్సీ అంటే రంపచోడవరం, మారేడుమిల్లు, గోకవరం, మనకు అన్ని ఛానల్స్ ఉన్నాయి. ఒరిజినల్ సీడ్స్, చెట్ల కింద రాలిన విత్తనాలు. బాదము, చింత, నేరేడి, ఉసిరి అక్కడ నుంచే కలెక్ట్ చేశారు. అక్కడ నుంచే కలెక్ట్ చేసామన్నీ. మనం ఇప్పటి వరకు 10,000 సీడ్ బాల్స్ చేశారు. 10 లక్షలు 10 లక్షల సీడ్ బాల్స్ చేశారు. సో వీటిని ఎక్కడెక్కడ మీరు సీడ్ బాల్స్ అనేటివి వేయడం జరిగింది సార్? మనం మారేడుమిల్లు, గోకవరం, చోడవరం, అడ్డతీగల ఏజెన్సీ ఏరియాలో వేసాం. అయితే ఎక్కడైతే వీళ్ళ వనాన్ని తగ్గించేశారు, ఎక్కడైతే పచ్చదనం తగ్గిందనే దాంట్లో అక్కడ వేసాం మనం. ఓకే సరే, నేను ఒక ప్రకృతి ఇప్పుడు ఇంకా 1 లక్ష సీడ్ బాల్స్ ఆగస్ట్ నెలలో వేస్తాం మనం. 1 లక్ష సీడ్ బాల్స్ ఆగస్ట్ మంత్ లో. సో ఈ సీడ్ బాల్ కాన్సెప్ట్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ సార్. 10 లక్షల సీడ్ బాల్స్ చేశారంటే నాకు చాలా ఆనందం వేసింది. అంటే దానికి మన రీజన్ ఏంటంటే, ఇప్పుడు మీ దగ్గర ఉన్నారో, వేరే ఆయన ఉన్నారో, ఆయనకి డబ్బులు ఉన్నాయి, లేకపోతే కడపలంక నుంచో హైదరాబాద్ నుంచో ఒక 20 అడుగులు మొక్క కొని ఒక 100 మొక్కలు పాతి స్తోమత ఉన్నాయి ఆయనకి. అక్కడ తీసుకెళ్లి నాటి మళ్ళీ దాన్ని సంరక్షణ చేసే వ్యక్తులు లేరు ఇప్పుడు ఎక్కడ. అవును సార్, అవును. ఈ సీడ్ బాల్ ఎప్పుడైతే అయిందో అది నేచురల్ గా ఆవుపేడ మనం క్వారీ మట్టి నుంచి కలిపి చేస్తాం అనమాట. అది ఎప్పుడైతే చెమ్మ తగిలిందో అప్పుడు మొక్క వస్తుంది సార్. ఆవు పేడ, ఎర్రమట్టి ఈ రెండింటినే రెండింటిని లైట్ గా ఈ పేడకున్న చెమ్మతో దాన్ని ఉండ మధ్యలో పెట్టి మనం బాల్ చేసేస్తాం. సున్నున్న టైపు. అంటే మనం చేసే సైజు కూడా పెద్ద ఉంటది, లా ఉంటది. దాంతో అది ఎప్పుడైతే మనం ఒక చోట స్టోరేజ్ చేసామో చెమ్మ తగలని సేపు అది ఏమి కాదు. అది ఎప్పుడైతే చెమ్మ తగిలిందో ఆటోమేటిక్ గా మొలకొచ్చి అది మనం వేసే ఏరియాలో ఆ చెమ్మతో అప్పుడు ఇక వర్షాలు అలవాటు అయిపోతుంది కనుక దాని రూపేనా అది పెరిగిపోతుంటది అనమాట. సార్ ఇంకా మీకు ఈ సీడ్ బాల్స్ తో మీరు చేస్తున్నారు కదా, ఈ సీడ్ బాల్స్ తో కూడా నాకు కొంత అనుభవం ఉంది సార్. ఈ సీడ్ బాల్స్ ని రీసెంట్ గా నాకు 1 year బ్యాక్ యాక్సిడెంట్ అయిన తర్వాత సార్ పైనుంచి పడిపోయాను నేను. యాక్సిడెంట్ అయినప్పుడు పడిపోతే లోయలేక పడిపోతే కూడా నాకు కాలు విరిగిపోయింది, బతికి బయటకు రాగలిగాను. సో ఆ ప్రాసెస్లో బయటికి వచ్చిన తర్వాత నాకు అనిపించింది ఏదో దైవిక శక్తి కాపాడితే కానీ ఈరోజు నేను జీవంతో లేని విషయం నాకు క్లియర్గా తెలుసు సార్. ఎందుకంటే పడ్డది లోయలేక పడిపోయాను, రాయి తగిలి తలకు ఇంజూర్ అయింది, కాలు విరిగింది. ఆ దైవిక శక్తి మాత్రమే నన్ను కాపాడగలిగిందన్న విషయం నాకు తెలుసు. మరి కృతజ్ఞతగా నేను ఏం చేయాలని ఆలోచించినప్పుడు ఇక మీదట అంటే ఏదైతే మనము ఒక మరణానికి దగ్గరగా వెళ్ళి మనం మళ్ళీ జీవంలోకి ఎప్పుడైతే వస్తామో మనము కొత్తగా వస్తామో ఆ పాత మనం అనేది వెళ్ళిపోతుంది. సో ఆ కృతజ్ఞత భావంతో గురువులు ఇచ్చిన జ్ఞానంతో నేను ఏం చేశానంటే సార్, సీడ్ బాల్స్ని తయారు చేయాలని ఒక ఆలోచన వచ్చింది. సీడ్ బాల్స్ తయారు చేయాల్సిన ఆలోచన కొంత బయట నుంచి ప్రేరణ కలిగి
సో నాకు ఇంట్యూటివ్గా అనిపించినప్పుడు నేను నా ఫ్రెండ్ టిల్లు ఇద్దరు కలిసి 6 months కడతాల్లో రెస్ట్లో ఉన్నప్పుడు ఆ మట్టి తీసుకొని వచ్చి సేమ్ మీరు ఎలాగైతే ఇందాక చెప్పారో అలాగే అనమాట. మట్టిని తీసుకొని వచ్చి ఆ మట్టిలో చిన్న చిన్న గులకరాళ్ళు కూడా లేకుండా కంప్లీట్గా దాన్ని బయటికి శుద్ధి చేసి ఆ పొడి మంచి మట్టి ఉంటే ఆ ఎర్ర మట్టికి కొంత బంకగా ఉండే నల్ల మట్టి కూడా కలిపి దాంట్లో కాంపోస్ట్ ఉంటుంది కదా సార్, ఆ కాంపోస్ట్ని బాగా ఈ పేడని బాగా దంచి మిక్స్ చేసి దాన్ని బాగా ముద్దలాగా చేసి, అంటే ఇట్ ఈస్ కంప్లీట్గా ఒక స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ లాగా సార్. అంటే ఆ రాళ్లను వేరుతున్నప్పుడు నా లోపల ఉన్నటువంటి నెగటివ్ కల్మషాలని, అంతర్గతంగా ఉన్నటువంటి ఈ యొక్క అరిషడ్ వర్గాలని వాటిని నేను బయటికి వదిలేస్తున్నాను. ఏదైతే నాకు జీవం ఒక ప్రకృతికి వచ్చిందంటే ఆ ప్రకృతి నా నుంచి ఏం పని చేయాలి అనిపించుకుంటుందో దానికి కావలసిన శక్తిని నేను నా లోపల నింపుకుంటున్నాను ఒక భావంతో, భక్తితో, డివోషన్తో ఆ సీడ్ బాల్స్ అనేటివి తయారు చేసి అందులో వేప విత్తనాలు, కానుగ విత్తనాలు ఇవి నాకు అవైలబుల్గా, నాకు పెద్దగా సోర్సెస్ తెలియదు సార్ అప్పటి వరకు. నాకు ఒక మిత్రులు ఉంటే కర్నూలు నుంచి అవి తెప్పించుకుని ఆ సీడ్ బాల్స్ చేశాం. ఆల్మోస్ట్ ప్రతిసారి కూడా ఒక లోతైన ఎక్స్పీరియన్స్, లోపల ఎంత శుద్ధి జరుగుతుంది, లోపల ఎంత కనెక్షన్ ఎక్స్పీరియన్స్ అవ్వండి అంటే భూతల్లితో. చాలా మందికి ఈరోజు మూలాధార ప్రాబ్లమ్ సార్, రూట్ చక్ర ప్రాబ్లం, తల్లిదండ్రులతో కనెక్షన్ ఉండదు, రూట్ చక్ర ప్రాబ్లం. స్పిరిచువల్గా మనం ఆలోచిస్తే మూలాధార చక్రంలో బ్లాక్స్ ఉంటాయి. ఈ మూలాధారాల చక్ర బ్లాక్స్ అనేవి ఎలా ఉంటాయంటే భూమి తత్వంతో మన కనెక్షన్ కోల్పోవడం. అందుకే చాలా మంది సైంటిస్టులు ఏం చెప్తారంటే, ఇప్పుడు సినిమా హీరోలు కూడా పెద్ద పెద్ద స్టార్స్ కూడా, రామ్ చరణ్ లాంటి వాళ్ళు కూడా చెప్పులు లేకుండా వాళ్ళు నడవడం మొదలు పెట్టారు. ఎందుకంటే భూతల్లితో మనం ఎప్పుడైతే కనెక్షన్ ఉంటామో, మనం ఏదైతే ప్రొఫెషన్లో ఉన్నామో, ఏదైతే వ్యాపారంలో ఉన్నామో ఎక్కువసేపు నిలబడగలుగుతాం, గ్రౌండెడ్గా స్టేబుల్గా ఆ పనిలో నిబద్ధతతో స్టేబుల్గా ఉండగలుగుతాం. ఎప్పుడైతే కనెక్షన్ పోతుందో ఆర్థిక పరమైనటువంటి ప్రాబ్లమ్స్, తల్లిదండ్రులతో ఉన్నటువంటి కనెక్షన్ కోల్పోవడం, తర్వాత హెల్త్ ఇష్యూస్ సార్, చాలా మందికి హెల్త్ ఇష్యూస్, వీటన్నిటికీ వాటిని బ్యాలెన్స్ చేసేది భూతత్వం. ఈ భూతత్వం యొక్క ఆ శక్తిని మనం టచ్ చేసినప్పుడు, ఇప్పుడు చూడండి సార్, ప్రతిదీ కూడా పాష్ అయిపోయింది లైఫ్లో. గ్రానైట్ ఉంటుంది, చెప్పులు వేసుకొని ఇండ్లలో నడుస్తున్నాం, ఎవడు మట్టితో నడవట్లేదు, కూర్చోవడానికి కూడా ఇష్టపడట్లేదు. దానివల్ల కంప్లీట్గా డైల్యూటెడ్గా ఉన్నాయి రిలేషన్షిప్స్. సో ఇది నేను రియల్గా డీప్గా ఎక్స్పీరియన్స్ చేశాను సార్. ఈ యొక్క సీడ్ బాల్ మేకింగ్ అనేది ఒక ఆధ్యాత్మిక ప్రాసెస్ లాగా చేసి వాటితో ఒక ధ్యాన స్థితిలో కూర్చొని వాటిని చేసేటప్పుడు సార్ ఒక 20 నిమిషాలు మెడిటేషన్ చేయడం, ఆ సీడ్ బాల్స్ పెట్టేటప్పుడు కరుణ అనే ఒక విత్తనాన్ని నా దాంట్లో పెడుతున్నాను, ప్రేమ అనే ఒక విత్తనాన్ని నా జీవితంలో నేను నాటుతున్నాను. అలా చేసి అందరూ ధ్యాన స్థితిలో కూర్చొని అది ఒక సామూహికంగా చేసి దానిని ఆ బాల్స్ని తీసుకొని వెళ్ళి అడవిలో పెట్టడం అనేది జరిగింది. సో దాని తర్వాత సార్ 1 year అయింది సార్, జస్ట్ 1 year అయింది. ఆల్మోస్ట్ 1 year అయితే నా ఈ ప్రాసెస్లో మెడికేషన్ కూడా తీసుకోవడం ఆపేసాను. నేను నడవడం కష్టంగా ఉంటుంది, బట్ దేహంలో ఎంతో అద్భుతమైన స్ట్రెంత్ని ఎక్స్పీరియన్స్ నడవగలుగుతున్నాయి. ఇప్పుడు 1 year బ్యాక్ నాకైతే 1 year తర్వాత మళ్ళీ ఇలా కూర్చొని మిమ్మల్ని కలిసి మాట్లాడుతున్నానంటే దిస్ ఈజ్ సంథింగ్ మోర్ ప్రొఫౌండ్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ సార్. లైక్ ఎప్పుడైతే సరెండర్ అవుతామో ప్రకృతి మాతకి, మీరు అన్నట్టుగా ఆ ప్రకృతే మన నుంచి పనులు చేసుకుంటుంది. సో ప్రకృతి ఇలాంటి సమూహం అనేది మనకు ఇంకా ఒకరికొకరు తోడైనప్పుడు లార్జ్ స్కేల్లో మనం ఏదైనా పని చేయడానికి అవకాశం ఉంటుంది. రైట్ సార్, మీరు చేస్తున్న పనులకి నలుగురు ఇంకా తోడైనప్పుడు ఎంత బాగుంటుందో. ఆ విద్యని ఆ ప్రకృతిని సంరక్షించాలన్న భాగంగా సార్ ఈ ప్రాసెస్లో ఇంకా అందరితో కలిసి ఎలా చేయబోతున్నారు పనులని? ఇప్పుడు మనం ఏపీలో ఓన్లీ రాజమండ్రి చేసాము. ఎస్ సార్, రాజమండ్రి సరౌండింగ్ లో జగ్గంపేట చేసాము. తర్వాత ఇప్పుడు ఒరిస్సా గవర్నమెంట్ నుంచి వచ్చిందండి మనకు పిలుపు. ఒరిస్సా గవర్నమెంట్ అక్కడ వరకు ఇన్ఫర్మేషన్ లేదు సార్, న్యూస్ మీడియా ఛానల్స్ ద్వారా. వాళ్ళు ఒరిస్సా గవర్నమెంట్ లో టోటల్ గా 23 మంది ఐఏఎస్ తెలుగు వాళ్ళు ఉన్నారు. ఒరిస్సా గవర్నమెంట్ లో తెలుగు ఐఏఎస్ 23 మంది ఉన్నారు. 23 మందిలో 6 ఐఏఎస్లు మా జిల్లా వాళ్ళు ఉన్నారు. ఓకే. అందులో 2 ఐఏఎస్లు మనం పాతిన చెట్లు కలెక్టర్ ఆఫీస్ లో చూశారు. ఓకే. వాళ్ళు చూసి అక్కడ రోడ్ వైండింగ్ లో పోతుంటే వాళ్ళు మా కలెక్టర్ ఆఫీస్ నుంచి నెంబర్ తీసుకుని నాకు ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ అడిగితే నేను వస్తానని, ఖచ్చితంగా నేను చేసి పెడతానని చెప్పాను. అలానే మళ్ళీ తెలంగాణ గవర్నమెంట్ నుంచి కూడా ఒక పెద్ద రియల్ ఎస్టేట్ వ్యవస్థ నన్ను అడిగారు చేసి పెట్టమని. నేను చేస్తానండి. దీని అలా ఏంటంటే చాలా మంది ఉన్నారు, ఎక్కడెవరు ఉన్నారు, ఎవరి విద్య ఎవరికి తెలుసు అనేది కాకుండా మన వరకు మనం టీంని పెంచుకుంటూ ఎక్కడ వాళ్ళకి అక్కడ అలవాటు చేస్తూ ఈ పాడైపోకుండా మన చేతిలో ఉన్నది మనం చేయగలిగితే 100లో 10% అయినా మనం చేయాలనేదే మన దృఢమైన కోరిక. అది మనం ఖచ్చితంగా చేద్దాం. అక్కడి నుంచి ఎక్కడికి కావాలంటే మనం అక్కడికి వెళ్ళి అనుకూలమైన వాతావరణం ఉన్నా లేకపోయినా మనకు చేతనైంది మనం చేద్దాం. మామూలుగా ఈ ప్రాసెస్ చేయడానికి ఒక చెట్టుకి ప్రాసెసింగ్ చేసి దాని జీవం పెట్టడానికి ఎంత ఖర్చు అవుతుంది సార్? మామూలుగా మినిమం ₹1,00,000. మినిమం ఒక చెట్టుని షిఫ్ట్ చేసి దాన్ని ప్రాసెసింగ్ చేయడానికి ₹1,00,000 అవుతుంది. అంటే దీనికి స్కేల్ లార్జ్ స్కేల్ పెద్ద చెట్లకి అయితే 80 టన్నులు క్రేన్ కావాలి.
Yes, sir. ట్రాలీ కూడా 80 టన్నులు 40 టన్నులు మోసి ట్రాలీ కావాలి. దానికోసం వాటికి ఒక జేసీబీ కావాలి మనకి. Yes, sir. దానికి ఖర్చు ఎక్కువ అవుతుంది అనమాట. మన ఖర్చు మన మెడిసిన్ ఖర్చు అనేది తక్కువే, వాటికి ఎక్స్పెన్సివ్ ఎక్కువ. అంటే ఇక్కడ చెట్టు తీసేయడానికి ఒక 4-5 రోజులు పనిచేయాలి జేసీబీ. ఎప్పుడైతే అక్కడ తీసి పెట్టేటప్పుడు ఖచ్చితంగా 24 అవర్స్ మనతోనే ఉండాలి. ఇప్పుడు అన్ని కాస్ట్ పెరిగిపోయినాయి కనుక దానికే మినిమం ఒక 30,000 ఛార్జ్ అయిపోతుంది. Okay. ఈ క్రెయిన్లోనే ఓఎన్జీసీ వాళ్ళు ట్రావెల్ వాళ్ళు ఇస్తారు కనుక మనకి పర్వాలేదు. Okay. అది ఆ ఊర్లో అయితే, మరి బయట ఊర్లో అయితే మనం అవి కూడా బయటికి పెట్టుకోవాలి కనుక Correct. ఖచ్చితంగా అది వాళ్ళు అరేంజ్ చేసుకుంటే మిగతా కార్యక్రమం మనం చేద్దాం వచ్చి. కరెక్ట్. సో డియర్ ఫ్రెండ్స్, మీకు చూస్తూ ఉండొచ్చు, అంటే మీ ఊళ్ళల్లో కానీ రోడ్ పక్కలు కానీ మీ యొక్క టౌన్లో కానీ చాలా చాలా పెద్ద చెట్లని కొట్టేయాల్సిన సిచ్యువేషన్ వస్తుంటుంది. ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మానవ హృదయం ఉన్నవాడు ప్రతి ఒక్కడికి ఖచ్చితంగా కంటి నుంచి నీళ్లు ఖచ్చితంగా కారుతాయి. ఎందుకంటే అంత మహా వృక్షం కింద మనం ఆడుకొని ఉంటాము, పాడుకొని ఉంటాము, సేద తీరు ఉంటాము. అలాంటి వృక్షాన్ని కట్ చేసినప్పుడు ఖచ్చితంగా గుండె తరుక్కుపోయిన హృదయాలు ఎంతో మంది ఉంటాయి. సో ఈ ప్రాసెస్లో భాగంగా ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీరు తెలుసుకోవచ్చు, సంతోషించాల్సిన విషయం ఏంటంటే వాటికి జీవం పోసి వాటిని రీప్లేస్మెంట్ చేసి వాటిని బ్రతికించినటువంటి అవకాశం ఉంది. సో కాబట్టి దీనికి చేయాల్సింది ఏంటంటే కొంత సామూహిక శక్తి కావాలి. ఆ పర్సన్ అంటే ఆ టీంతో మనం కలిసి, సార్ వాళ్ళ యొక్క టీంతో కలిసి వాళ్ళకి సంప్రదించడం కానీ, సో తర్వాత వాళ్ళు చెప్పినటువంటి దాంట్లో మనము కొంత నేర్చుకోవాలి. దాన్ని సంరక్షించడం భాగంలో కొంత సమయం పెట్టగలిగితే ఒక చెట్టుని ఈజీగా మనము ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఎందుకు వాటిని కాపాడుకోవడం అని ఎంత ఇంపార్టెంట్ అంటే, ఒక చెట్టు మినిమం ఒక వృక్షంగా మారడానికి దానికి ఇంత టైం డ్యూరేషన్ అనేది ఉంటుంది. సో అంతవరకు మనకి సమయం లేదు. ఉన్న చెట్లు నరకకుండా వాటిని కాపాడుకోవడం అనేది మనం చేయాల్సినటువంటి మొట్టమొదటి పని. సో ఈ యొక్క ప్రాసెస్లో మనం సార్ వాళ్ళతో కలిసి ఆయన చేసినటువంటి గ్రీన్ భారత్, రైట్ సార్, గ్రీన్ భారత్ మనం అనే ప్రాజెక్ట్ తో కలిసి మనం కూడా పనిచేయాలి. అలాగే సో అది సొంత ప్రాజెక్టులు ఉన్న వాళ్ళైతే డైరెక్ట్గా మీరే ఆయన దగ్గర ఉండి చేయించుకోవడానికి వాళ్ళు వస్తారు. వాళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాలను మనం అందించగలిగినట్లయితే పెద్ద ఎత్తులో మనం వాటిని వృక్షాలను సంరక్షించుకోవచ్చు. సో అలాగే సార్, ఇంకేమైనా మనకి గవర్నమెంట్ నుంచి కానీ మన స్టేట్ గవర్నమెంట్ నుంచి కానీ ఏదైనా సహకారం అనేది అందుతుందా సార్ మనకి ఈ వృక్షాలని? మనం ఇప్పటి వరకు వాళ్ళకి తెలియపరచలేదు. మనం ఆల్రెడీ ఎక్స్పెన్స్ ఎక్కువగా అవుతుంది. గవర్నమెంట్ సపోర్ట్ చేస్తే ప్రతి జిల్లాలోని మనకి 2 ఎకరాల భూమి కనుక ఇవ్వగలిగితే గవర్నమెంట్ ప్రతి ఏరియాలోని తీసి ఇవన్నీ అక్కడ పెట్టి మనం అక్కడ దాన్ని స్టోరేజ్ చేసి అక్కడ పెంచి వాళ్ళకి ఎప్పుడైనా అవసరమైతే మళ్ళీ మనం తీసి వాళ్ళ ప్లేసుల్లో మంచి ప్లేసుల్లో పెట్టాలనేది మన ఆలోచన. వండర్ఫుల్. ప్రతి జిల్లాలో, అంటే జిల్లాలో కాకపోయినా నియోజకవర్గంలో అయినా సరే ప్రతి ఏరియాలోని గవర్నమెంట్ భూములు ఉన్నాయి, బంజరు భూములు. ఆ భూములు ఇస్తే మనం ఈ పెద్ద చెట్లతో పాటు అక్కడ విత్తనాలు వేసి మనం చిన్న చిన్న మొక్కలన్నీ పెంచి చిన్న సైజులో మనం ఇచ్చి ఒక్క ప్రకృతిని మొత్తం మనం ఇండియా అంతా మార్చాలంటే ఏకైక మార్గం ఒకటే మార్గం. స్కూల్ పిల్లలకి మొక్కలు ఇచ్చి వాళ్ళని ఇద్దరిని, ప్రతి స్కూల్ పిల్లల్ని ఒక స్టూడెంట్కి వచ్చి 5 మొక్కలు ఇచ్చి, నువ్వు పెంచరా నాన్న, నీకు సంవత్సరం అంతా నీ మొక్కలు పెరిగితే నీకు మంచి గిఫ్ట్ ఇస్తానంటే ఖచ్చితంగా లేచిన వెంటనే బుక్ పట్టుకోకపోయినా స్కూల్ పిల్లడు భగవంతుడితో సమానం, చంటి పిల్లలు కనుక దాన్ని తీసుకెళ్లి 5 మొక్కల్ని పోషించి వాళ్ళ ఇంటి ముందు వనం చేస్తారు ప్రతి ఒక్కరు. ఆ కాన్సెప్ట్ కనుక అమలు చేస్తే 1 year లో మన ఇండియాని సింగపూర్లో చేసి చూపించవచ్చు అనేది నా కోరిక. అది నరేంద్ర మోడీ గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి తీసుకెళ్లాలనే దృఢమైన సంకల్పంతో నేను మంచి ప్రాజెక్ట్ చేసి ఉంచాను. దానికి ఎంత ఖర్చు అయినా సరే మన గవర్నమెంట్ కొంచెం భరాయిస్తే మనం అతి తక్కువ ఖర్చుతో మొత్తం ప్రతి ఊరికి మనం మొక్కలు పంపిద్దాం. ప్రతి ఊరికి మొక్కలు మనం పంపించి మన ట్రస్ట్ తరపుని దాని పోషణ అనేది ఒక 2 అడుగుల వరకు వాళ్ళు పెంచగలిగితే అక్కడి నుంచి మనం ఆ ఊరు ప్రెసిడెంట్తో అటాచ్ చేసి మనం పోషణ అనేది మనం దాన్ని పెద్ద వరకు మనం చేద్దాం. పల్లెటూరులో ఉన్న ఇబ్బందులు ఏంటంటే మేకలను వదిలేస్తారు, గొర్రెలను వదిలేస్తారు, దూడలను వదిలేస్తారు. అయితే ఇప్పుడు చాలా మట్టికి 90% పల్లెటూరులో కూడా, విలేజ్లో కూడా తగ్గిపోయింది. దానికోసం ఏంటంటే ప్రతి ఊర్లోని వీడి స్కూల్కి వెళ్ళేటప్పుడు వాటర్ లేని ఊర్లో కూడా మంచినీళ్ళు పట్టుకెళ్ళే బాటిల్లో 100 గ్రాములని 100 ml వాటర్ పోస్తే ఆ చెట్టుకి ఆ రోజు సరిపోతుంది. అది ఒక్క ఎలిమెంటరీ స్కూల్ పిల్లలు మాత్రమే చేయగలరు. అవును సార్, ఎందుకంటే నాకు అనుభవం ఉంది సార్. నేను స్కూల్ ఉన్నప్పుడు పెద్ద వృక్షాలను పెంచాను. ఇప్పుడు అవి పెద్ద పెద్ద మానులాగా మా స్కూల్ ఇప్పుడు వాళ్ళు పెంచగలిగితే, వాళ్ళు ఇప్పుడు ఎలిమెంటరీ స్కూల్ పిల్లలు పెంచగలిగితే వాళ్ళు 10th క్లాస్ వచ్చేసరికి ప్రతి ఊరు కూడా మనకి వేసవికాలం వచ్చేసరికి 50 టెంపరేచర్ అనేది మనం 30 టెంపరేచర్కు నిలబడిపోతుంది. 100% సార్, 100%. అది కనుక అది చేయాలని మన కోరిక. ఇప్పుడు ఇది మనం ఇంకా ఒక 10 చెట్లు ఎమర్జెన్సీగా చేసిన తర్వాతే తెలుగు రాష్ట్ర సీఎంలు కలిసి నేను ఇది ఎక్స్ప్లెయిన్ చేయాలని కోరుతున్నామని. కలిసి అది ఎక్స్ప్లెయిన్ చేద్దాం. వాళ్ళు కూడా ఏమైనా సహకరిస్తే మన ప్రాజెక్ట్ని మనం ఎదురు తీసుకెళ్ళి మనం ముందుకి సక్సెస్ చేసి ఖచ్చితంగా మళ్ళీ పిల్లలన్నీ మా చెట్టు జాంకాయ కోసుకున్నాం, మా చెట్టు నేరేడుగా కోసుకున్నాం, ఇది వరకు
పళ్ళు కోసి తినేవాళ్ళు ఇప్పుడు సీతాఫలం ఏమో కాయ 50 రూపాయలు పెట్టుకుంటున్నారు, ఎస్ సార్ నేరేడు పళ్ళు కేజీ 250 రూపాయలు పెట్టుకుంటున్నారు, వ్యాపారంగా మొత్తం కంప్లీట్ కమర్షియలైజ్ అయిపోయింది. కేజీ 250 రూపాయలు పెట్టి చింతకాయలు కేజీ 100 రూపాయలు పెట్టి చింతకాయలు కొనుక్కుంటున్నారు. అవును సార్. ప్రతిదీ కొనుక్కుని వస్తువు అయిపోయింది. ఎక్కడో అడవిలో ఉన్న చెట్టుని తీసుకురావడం, దళారి వాళ్ళ దగ్గరికి ఏమో 50 రూపాయలు ఇవ్వడం, దళారి 200 పెట్టుకోవడం అనేది అయిపోయింది. అది కనుక మన మాట విని, అంటే మీకు హెడ్లైన్స్లో చెప్పాను, దీన్ని నేను పెద్ద ప్రాజెక్ట్ చేయించాను. గ్రామానికంటే ప్రతి ఊర్లోని రౌడీ షెట్ ఉంటాడు, ప్రేమికుడు ఉంటాడు, వైద్యుడు ఉంటాడు, భక్తుడు ఉంటాడు, స్పీచ్ ఇచ్చేవాడు ఉంటాడు, అంటే ప్రతి ఊర్లో అందరూ ఉంటారు. దాంట్లో వృక్ష ప్రేమికులు ఇద్దరు తీసుకుని మనం ఒక ఊరికి వచ్చి, ఒక మండలానికి వచ్చి 23 ఊర్లు, 12 ఊర్లు, 15 ఊర్లు అని ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకంగా ఉంటాయి. ఈ మండలానికి ఒక హెడ్ని పెట్టి, ఈ మండల హెడ్లందరూ కలిసి జిల్లాకు హెడ్ని పెట్టి, ఈ జిల్లా హెడ్లందరూ మనం కలిసి మనం ఆపరేట్ చేస్తే కరెక్ట్గా 2 yearsలో ఈ కూటమి గవర్నమెంట్ ఉండగా ఏపీ అనేది మన పచ్చదనం ఎలా ఉంటుంది అనేది మనం చూపిద్దాం ఛాలెంజ్గా. ఇది అమలు చేసి చూపిద్దామని చెప్పేసి నా కోరిక. దీన్ని ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఈ విధంగా చేయగలిగితే వీళ్ళందరూ ఫ్రీ సర్వీస్ చేస్తారు. ఇప్పుడు హాస్పిటల్ ఉన్నారు, చాలా మంది కమర్షియల్గా చేసే వాళ్ళు ఉన్నారు, ఓపీ ఫీజు తీసుకోకుండా వైద్యం చేసే వాళ్ళు ఉన్నారు, మెడిసిన్ డబ్బులు తీసుకోకుండా హోమియో ఇచ్చే వాళ్ళు ఉన్నారు. అంటే అన్ని అందరూ కుడి ఎడమ అనేది ప్రతి చోట ఉంటుంది. మనం ఒకలా చూస్తే ఒకలా కనిపిస్తారు, ఇంకోలా చూస్తే ఇంకోలా కనిపిస్తారు. అందుకోసమని మనం ఎవరైతే ఇష్టపడి మనకు వర్క్ చేయడానికి వస్తారో వాళ్ళని తీసుకుని మనం మీటింగ్ పెట్టగలిగితే, ప్రతి ఊర్లోనే హార్టికల్చర్ ఎంప్లాయ్ ఉన్నారు గవర్నమెంట్ నుంచి. వాళ్ళు చెప్తారు, రైతులు ఈవిడేదో వస్తుంది మేడం అనేది, సార్ వస్తున్నారు, వాళ్ళు చెప్పినట్టు మనం నడుస్తుంది ఏంటని చెప్పేసి వాళ్ళు వదిలేస్తారు. అదే కనుక మనం ప్రేమించే వ్యక్తికి వర్క్ ఇష్టపడి కష్టపడితే అది సాధ్యమైపోతుంది. దాన్ని మనం అమలు చేద్దాం ఖచ్చితంగా 100%. ఇప్పుడు సోషల్ మీడియాకి ఇప్పుడే వచ్చాం కనుక, ఇప్పుడు ఇది వరకు అమెరికాలో ఏదో జరిగితే తెలిసింది కాదు. ఇప్పుడు అమెరికాలో జరిగింది 24 గంటలు, మనకు టైం తేడా ఉన్నా సరే ఫ్యూ మినిట్స్లో మన దగ్గరికి వచ్చేస్తుంది. అందుకే సోషల్ మీడియాని బేస్ చేసుకుని మనం పబ్లిక్లోకి వెళ్ళగలిగితే పబ్లిక్ మనం సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నాం. మీరు చూస్తున్నారు, ఇన్స్టాగ్రామ్ లో మనం చూస్తూ ఉంటాం, ప్రతి వీకెండ్ వస్తే బయటకు వెళ్ళాలి, ప్రతి వీకెండ్ వచ్చేసి ఏదో ఫారెస్ట్ లోకి వెళ్ళాలి, ఏదో నేచర్ ప్లేస్ లోకి వెళ్ళాలి, రిలాక్స్ అవ్వాలి. మరి అలాంటి ప్రకృతిని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి కదా. సో మీ అంతా ప్రకృతి ఇన్స్టాగ్రామ్లో, సోషల్ మీడియాలో ప్రతిసారి నేచర్ వీడియో కనిపించిన వెంటనే దాన్ని స్కిప్ చేయకుండా ఎలా పెట్టి చూస్తూ కూర్చుంటాం. నేను కూడా అలాగే కూర్చొని ఇలా చూస్తూ ఉంటాను, వా లొకేషన్ అంత బాగుంది, దాని దగ్గరికి ఎప్పుడు పోవాలి, ఇదే ఆలోచిస్తుంటాం. వెళ్ళాలి, 4 ప్లాస్టిక్ బాటిల్ పట్టుకెళ్ళాలి, 4 ప్లేట్లు పట్టుకెళ్ళాలి, అక్కడ చెత్త వేయాలి, మనం వచ్చేయాలి. అలా వెళ్ళిన నేచర్ అంతా పాడు చేస్తున్నారు. ఇప్పుడు చాలా చోట గుళ్ళు ఏంటంటే, తిరుపతి స్టార్ట్ చేశారు, ఫస్ట్ వాటర్ బాటిల్ ఆపేరు, అన్నవరం ఆపేరు, శ్రీశైలం ఆపేరు, కాళహస్తి ఆపేరు. అంటే మినిమం తిరుపతిలో 1,00,000 బాటిల్కి వచ్చేది రోజు. 1,00,000 గాజు బాటిల్ అనడం వల్ల ప్రకృతి చాలా ఉపయోగపడింది. మనం అద్భుతం. ఇది ఒక ఈ 1,00,000 బాటిల్ వీళ్ళకి తెలియదు ఏంటంటే, ప్లాస్టిక్ తీసుకెళ్లి రోడ్డు మీద పడేస్తే దానికి దానా మిషన్ అనేది ఉంటుంది, దాన్ని తీసుకెళ్లి రీసైకిల్ చేసి మళ్ళీ దానిలో కలర్ వేసి మళ్ళీ మీరు బట్టలు ఉతికేయి, మీరు సామాన్ తోకి నల్ల టబ్బులు వచ్చి, ప్లాస్టిక్ కుర్చీలు వచ్చి, మన కుర్చీలన్నీ అదే ప్లాస్టిక్ తో తయారవుతాయి. చూడండి, వీళ్ళకి తెలియని సీక్రెట్ అంతే. కొత్త ప్లాస్టిక్ తయారయ్యే కాస్ట్లకు ఇవ్వరు మనకి. అంతేగాని ప్లాస్టిక్ వాడొద్దు, ప్లాస్టిక్ కవర్లు వాడొద్దు. పూర్వం ఎలాగైతే ఉండేవారో అలా అలవాటు చేసుకుంటే ఆటోమేటిక్గా మళ్ళీ అదే తీరులోకి వస్తుంది. వస్తు మార్పిడి అనే ఉన్నంతసేపు ప్రజలకు ఇబ్బంది ఉండేది కాదు. మా ఇంట్లో ధాన్యం ఉంది తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేవారు, వాళ్ళు మళ్ళీ తీసుకొచ్చి మనకు సీతాఫలాలు ఇచ్చేవాడు, లేకపోతే వాళ్ళ ఇంట్లో ఇంకోటి ఉంది తీసుకెళ్ళి వీళ్ళకి ఇచ్చేవారు. అలాగే ప్రతి పల్లెటూరులోని వాళ్ళ కూరగాయలు వాళ్ళు పండించుకునేవారు, వాళ్ళ జామకాయలు వాళ్ళు కోసి తినేవారు, వాళ్ళ సీతాఫలాలు, వాళ్ళ నేరేడు పళ్ళు, వాళ్ళ బత్తాయిలు, వాళ్ళ నారింజ, పంపరపన్నాస్, ఇవన్నీ పల్లెటూరులో దొరికి ఫ్రూట్స్. ఇప్పుడు అన్ని చెట్లు అన్ని నరికేసి హాయిగా డబ్బులు పెట్టి కొనుక్కుని, జబ్బులు తెచ్చుకుని, మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి డబ్బులు ఇచ్చి ఆస్తులు అమ్ముకుని, ఇదే రొటీన్ అయిపోయింది జీవితం. 10 నిమిషాలు కూర్చుని విని జనం లేరు, 10 నిమిషాలు కూర్చుని మంచి చెప్దామని లేదు ఎవరికి. దాన్ని మనం మార్చగలేము. కానీ మనం ఒకరి నుంచి చెప్తే ఒకరు వింటే, ఇద్దరు వింటే ముగ్గురు. స్టాలిన్ సినిమాలో చిరంజీవి గారు చెప్పినట్టు ఒకరు హెల్ప్ చేస్తే ముగ్గురు మారితే ముగ్గురు మళ్ళీ ఊరిని మార్చగలుగుతారు. బైనరీ నెట్వర్క్ లాగా దాన్ని చేయగలగాలనేది కోరిక. ఈ విషయం మళ్ళీ చిరంజీవి గారితో చెప్పిద్దాం మనం. అది చెప్పిన రోజు ప్రజలందరూ ఆశిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. సో డియర్ ఫ్రెండ్స్, ఇంతసేపు ఆల్మోస్ట్ ఒక 40 నిమిషాల పాటు సారు ఒక సాధనతో, ధ్యాన సాధన ద్వారా తన జీవితంలో ఈ ప్రకృతి ప్రేమికుడికి ఎలా మారాడు, ప్రకృతి సంరక్షణ అనేది ఎలా చేయడం మొదలెట్టారు, ఆ ప్రాసెస్లో తను ఎంత ఆనందంగా ఉంటున్నారు అనేది చూడొచ్చు. సో ఆయన ఎంత హెల్దీగా, ఇంత యాక్టివ్గా, సో మనకి తన యొక్క జ్ఞానాన్ని, తనకు అనుభవాన్ని మనందరికి పంచారు. ఇప్పుడు మనం చేయాల్సిందంతా ఒకటే. నేను ఎంతోమంది పిరమిడ్ మాస్టర్లతో, ధ్యానులతో నేను కలిసి ఉంటాను. సో ఎన్నో విషయాల్ని పంచుకుంటూ ఉంటాం. అనేక పిరమిడ్ మాస్టర్స్ అందరూ ఊళ్ళోకి వెళ్ళి ధ్యానం నేర్పిస్తూ ఉంటారు. అలాగే దాంతోపాటు
ప్రకృతి సంరక్షణని బాధ్యతగా తీసుకొని చెట్ల నాటడం కూడా మనం చేయాలి. సో ఎక్కడైతే మన ఊళ్ళల్లో చెట్ల నాటడానికి, మన పరిసర ప్రాంతాల్లో చెట్లు నాటడానికి సిద్ధంగా ఉంటారో, గ్రీన్ ఇండియా యొక్క ప్రాజెక్ట్ నుంచి సార్ వాళ్ళు and మేము కూడా మీతో కలుస్తున్నాం సార్. తప్పనిసరిగా అందరూ కలిసే చేస్తాం. ఉన్నటువంటి జ్ఞానాన్ని, మాకున్న స్కిల్స్ ని ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్ కోసం ఖచ్చితంగా మేము మా వంతుగా ఉంటాము. అందులో భాగంగానే ఈ ఫస్ట్ పాడ్కాస్ట్ ని మనం క్రియేట్ చేసాం డియర్ ఫ్రెండ్స్. సో ప్రకృతి సంరక్షణ కోసం పనిచేసే ప్రతి ఒక్కరికి తోడుగా ఉండి వారి పక్కన నించొని వాళ్ళు చేసే పనుల్ని ప్రపంచానికి తెలియచేయాలనేది మన యొక్క నా అండ్ నేను చేస్తున్నటువంటి పనుల్లో ఒక బాధ్యతగా తీసుకొని మేము పనిచేస్తున్నాం. ఈ ప్రాజెక్ట్లో మనం చేస్తున్నటువంటి ఈ ప్రాజెక్టులో ఎంతో అద్భుతంగా గోశాల గురించి చూశారు, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ నుంచి ధ్యాన ప్రాజెక్ట్స్ని ప్రమోట్ చేయడం చూశారు. ఇప్పుడు సార్ చేసినటువంటి ప్రాజెక్ట్ కూడా మనం పనిచేస్తూ ఎంతో అద్భుతంగా ముందుకు తీసుకొని వెళ్దాం. మీరు కూడా ఈ ప్రాజెక్ట్ సంబంధించిన మరిన్ని వివరాలు ఈ డిస్క్రిప్షన్లోనే ఇవ్వబడతాయి, కాంటాక్ట్స్ నెంబర్ ఇవ్వబడతాయి. ఖచ్చితంగా మీరు కాల్ చేసి మీ ప్లేసుల్లో చేయాల్సినటువంటి ప్రకృతి సంరక్షణ, ఈ చెట్ల సంరక్షణ గురించి శీఘ్రంగా మనం పనిచేద్దాం. సో ఈ యొక్క విషయాలు తెలుసుకొని ఇంతటితో మనం ముగించుకుందాం. థ్యాంక్ యూ డియర్ ఫ్రెండ్స్. మరిన్ని అద్భుతమైనటువంటి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ అండ్ ఎడ్యుకేటెడ్ ఈ యొక్క జీవితానికి సంబంధించినటువంటి ఎడ్యుకేటెడ్ వీడియోస్ని మనం తెలుసుకోవడానికి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.